మీకు సార్ గడియారం ఏమొస్తుంది అది? సార్ మీకు గిఫ్టా? మా హిందూ సమ్మేళనంది మొమెంటో, గిఫ్ట్ కాదు మొమెంటో, అందరూ జ్ఞాపిక జ్ఞాపిక. బాగుంది సార్. కంగ్రాట్స్. వాచ్ లాగా ఉంది, బాగుంది. ఇలాగ ఉంది కదా సార్. వాల్ వాచ్ వాచే వాచే 100 years ముందు. రన్ అవుతుందండి? ఆ? రన్ అవుతుందా? వాచియేనా? ఇదే గడియారమే ఇచ్చారండి, క్లాకే పెట్టుకోండి. క్లాకే ఇదిగో వెనకాల battery ఉంది. ఓకే ఓకే, అంటే అలా డిజైన్ పెట్టారేమో అని అడిగాను. లేదు లేదు, మా శాఖది అది, మేమున్న శాఖది డిజైన్ పెట్టామన్నమాట. మా శాఖ పేరు సత్యనారాయణ శాఖ, ఇందిరానగర్ సత్యనారాయణ శాఖ మాది. మాది మాది చాలా సూపర్ హిట్ ఫంక్షన్ అన్నమాట. మా కాలనీ, మాకు మొత్తము, నేనుండేది రామంతపూర్ నగరం, అందులోపల 11 బస్తీలు ఉంటాయన్నమాట. 11 బస్తీలలో మా బస్తీ పేరు ఇందిరానగర్. ఒక్కొక్క బస్తీకి మళ్ళీ రామంతపురా? రామంతపూర్ నగరం, 11 రామంతపూర్ బస్తీలు. ఏరియా రామంతపూర్ నగరము, ఇందిరానగర్ బస్తీ అంటారు. సో అందులోపల 11 బస్తీలు ఉంటాయి. 11 బస్తీల లోపల జై శ్రీకృష్ణ. ఒక్కొక్క బస్తీలో 3000 ఫ్యామిలీస్ ఉంటాయి, సుమారుగా 3000 ఫ్యామిలీస్. అట్లా మొత్తం 33,000 ఫ్యామిలీస్. అంటే సుమారుగా ఒక ఇంటికి 4 వేసుకున్న యావరేజ్ గా 1,00,000 మంది ఉంటారు మొత్తం మా నగరంలో. అట్లా ఆ నగరానికి నేను సంపర్క ప్రముఖ అన్నమాట. అట్లా సో అది. ఎనీవే ప్రారంభించుకుందాం. సార్ వెళ్తున్నారా సార్? వెళ్తున్నానండి, కన్ఫర్మ్ అయిపోయింది. ఇదిగో ఇప్పుడే మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. డౌట్ వస్తే ఫోన్ చేయొచ్చా సార్? అక్కడ ఫోన్ యాక్సెసిబిలిటీ ఉండదు కదా, అంటే ఫోన్ యాక్సెస్ ఉండదు. కాదు సార్, ఏదో కాంటాక్ట్ నెంబర్ ఉంటదంట సార్, ఆ నెంబర్ కి చేసి మాకు ఏదైనా పురుష సూక్తంలో గానీ ఆదిత్య హృదయంలో డౌట్ ఉంటే అప్పుడు నాకు అక్కడ ఎండలో 3 రౌండ్లు వేయమంటారు. వాళ్ళకు పనిష్మెంట్స్ ఉంటాయి. సో అట్లా అన్నమాట. ఆ దగ్గరలో ఉన్నాం కదా, సార్ను చూసేద్దామని చెప్పేసి వచ్చేసేయకండి అందరూ. వస్తే రిస్క్, అక్కడ నాకు రిస్క్. నన్ను ఎండలో పరిగెట్టిస్తారు. ఎంతమంది వచ్చారు అంటారు, 3 వచ్చారు అనగానే చలో అయితే 3 సార్లు పరిగెత్త అంటారు. 5 వచ్చారంటే చలో 5 సార్లు పరిగెత్తి ఎండలో అంటారు అనమాట. అట్లా మన చిత్రగుప్తుడు జోక్తి కదా, అట్లా అన్నమాట. సో అందరూ క్విజ్ చూసుకున్నారా? క్విజ్ బాగుందా? ఆదిత్య హృదయంది బాగుంది సార్. ఇచ్చేసి అట్లా వెళ్ళిపోతున్నారు సార్, మేము ఎట్లా అడగాలి మిమ్మల్ని ఇప్పుడు? అందుకే ఆ నెంబర్ కి చేస్తాం సార్. డౌట్ సార్. నేను కొత్త పేరు పెట్టారు కదా సార్, అబ్బో, పరమానంద శిష్యులు అని అన్నారు. పరమానందం అంటే ఆనందం. మాది పరమానందే వాళ్ళు వేరే. పరమానంద అంటే ఆనందం. చూసుకున్నారు సార్, పరమానంద అన్నట్టయితే చూసుకునేదాన్ని కదా సార్. పరమానందం అంటే అది వేరే, పరమానందయ్య వేరే. ఆనందంగా ఉండాలని శిష్యులు కూడా ఆనందంగా ఉండాలని. అందరూ అది చూసి నవ్వుకున్నారా? అందరూ చూసి నవ్వుకున్నారా? శ్రీనివాస్ శిష్యులు సార్ యా తీసేశారు, యా ఉన్నట్టయితే సార్ ఇవాళంతా క్లాసులో పోయింది కనుక పరమానంద అంటే పరమానందంతో ఉంటాం మేము. అట్లా కరెక్టే అనుకున్నాను సార్, నవ్వుకుని కరెక్ట్ గానే చెప్పారు అనుకో. కరెక్ట్ గానే పెట్టారు. పరమానంద కరెక్ట్, అయ్యా ఉండకూడదు. పరమానంద పెట్టారు. సార్ లక్ష్మి గారు అడుగుతున్నారు కదా సార్, అక్కడ లాస్ట్ క్వశ్చన్స్ మీరు ఆదిత్యుడికి అను హృదయంకి క్వశ్చన్ పెట్టారు, ఆన్సర్ ఇవ్వలేదు. ఆన్సర్ దేనికి ఇవ్వలేదు కదా నేను? అంటే ఆదిత్యుడు అప్పటికి ఓకే లేకపోయింది నాకు ఏబిసిడీలు ఇచ్చేది. సరేగా మీరు చూసుకుంటారులే అని వదిలేశారు. సరేలేండి, వాళ్ళ వీలుంటే కొద్దిసేపు ప్రాక్టీస్ చేయిస్తా, సరేనా? ఓకే సార్. అంతరాయతి నిరూప శాంతయే శాంత పావనమ చింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ.
భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం, పోరాటము తప్పనిసరి అని. విశ్రాంతి తీసుకుందాము అనే సమయానికి ఒక కొత్త ఛాలెంజ్, కొత్త పరీక్ష మనకు జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. ఈ కొత్త పరీక్ష అయిపోగానే మళ్ళీ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుందాము అనుకునే లోపల మరొక కొత్త పరీక్ష వస్తూ ఉంటుంది. మన మహోన్నతమైనటువంటి వారసత్వంలో మన గ్రంథాలన్నీ కూడా చెప్పినవి ఇవే. జీవితం అంటే ఇది భోగ భూమి కాదు, ఇది కర్మ భూమి, ఇది మోక్ష భూమి. ఇది కేవలం ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేది కాదు, భోగ భూమి కాదు ఇది. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటి భూమి మీద పుట్టినప్పుడు ఈ మహోన్నత భూమి యొక్క ధర్మాలను తెలుసుకొని ఉండడం అనేటటువంటిది అత్యంత ముఖ్యం. అయితే మరి సమస్య వచ్చినప్పుడల్లా బాధపడుతూ రెండు గుర్తుంచుకోండి. ఆ ప్రశ్నలలో కూడా మీరు బహుశా చూసే ఉంటారు. గతము లేదా భవిష్యత్తు, ఈ రెండింట్లో ఉన్నవాడు జీవితంలో బతకలేడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గతంలో గాని భవిష్యత్తులో గాని జీవించేవాడు జీవితంలో బతకలేడు. గతంలో జీవించేవాడు ఎప్పుడు కూడా నిరంతరము కూడా వీరు చేసినవి వారు చేసినవి అన్ని బాధపడుతూ ఉంటాడు. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బెంగతోటి తపిస్తూ ఉంటాడు. ఈ రెండు కాకుండా మనలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది, దాన్ని మనం తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల లోపల నేను ఉండాలి. అగస్త్యుడు వచ్చాడు, రాముడి యొక్క అవస్థని గుర్తించాడు. ఆయన రాముడికి ఏ విధమైనటువంటి ఆయుధాలు వాడు అవి అని చెప్పలేదు, ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. ఆదిత్యుడిని పూజించవయ్యా, నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకుంటావు. హిందూ ధర్మం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నట్టుగా మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వెలికి తీసుకోవడమే హిందూ ధర్మం. ఇటువంటి మహోన్నత ధర్మం లోపల ఆ భగవంతుడిని ప్రతిరోజు చూసినప్పుడు అయ్యా గుర్తు తెచ్చుకో, అక్కడ ఏదైతే చైతన్యం ఉందో ఇక్కడ అదే ఉంది. భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. అక్కడ ఏదైతే వెలుతురు ఉన్నదో ఆ వెలుతురు నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి. నహ నహ నాకు కాదు, మాకు, మా అందరికి. ప్రచోదయాత్, మా అందరి లోపల కూడా ప్రచోదయింపజేయగాక, ఉజ్వలంగా వెలిగేలాగా చేస్తూ అజ్ఞానాన్ని పారద్రోలుగాక. సో మహోన్నతమైనటువంటి గాయత్రి మంత్రం కూడా ఎంతసేపు ఏం చెప్తుందంటే ఆ సవితృ మండలము. సవితృ అంటే ఏంటండి? సవితృ ఓం మిత్ర రవి సూర్య భాను ఖగపోష హిరణ్య కశిపు. ప్రేరణ శక్తి, ప్రేరణ శక్తి కరెక్ట్ గా చెప్పారు. ఆ ప్రేరణ శక్తి గుర్తుంచుకోండి, మనకు మన అన్నిటికంటే గొప్పదైనటువంటి గాయత్రి మంత్రము ఏం చెప్తుంది అంటే ఆ ప్రేరణ శక్తిని గుర్తుంచుకో. ప్రేరణ శక్తి ఎందుకు కావాలి? ప్రతి మనిషికి కూడా ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ అని అంటామా, ఆ ఇన్స్పిరేషన్ కావాలి. అది భగవంతుడి నుంచి చూడవయ్యా. రాముడా, ఓ రామ, నువ్వు మామూలు శక్తివంతుడు కాదు, మహోన్నతమైనటువంటి శక్తి నీ లోపల ఉన్నది. నీ శక్తిని నువ్వు గుర్తిస్తే చాలు, నువ్వు ఏమీ చేయనాల్సినటువంటి అవసరం లేదు. రామ రామ గుర్తించు, నీ లోపల శక్తిని నువ్వు గుర్తించు. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. ఇప్పటి విషయం కాదు ఇది, ఈ రహస్యం ఎప్పటి నుంచో సనాతన కాలం నుంచి ఉన్నటువంటి రహస్యం. దానిని తెలుసుకోవయ్యా రామ. ఇది కనుక తెలుసుకుంటే నీ అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు అంటే నీ లోపల వచ్చినటువంటి అలసత్వం, నీ లోపల వచ్చినటువంటి భయం, అవన్నీ కూడా చింతలు అన్ని కూడా తొలగిపోతాయి. ఈ ఆదిత్య హృదయం అనేటటువంటిది మామూలుది కాదు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. మంగళమును చేసేటటువంటిది నీ అన్ని శత్రువులను, బాహ్య శత్రువులను, అంతర్ శత్రువులను అందరినీ కూడా నాశనం చేస్తుంది. గుర్తుంచుకోవయ్యా, నీకు ప్రతి చోట కూడా విజయం వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా
ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆదిత్యుణ్ణి తప్పక 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 చూడాలి. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రనాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఆయుర్వర్ధనం అంటే ఆయుష్ పెరగడం కాదు, ఉన్న ఆయుష్ని చలాకీగా, ఆరోగ్యంగా, సంతోషంగా, విజయపూర్వకంగా పెంచుకోగలుగుతావు. ఎందుకో తెలుసా, ఈ కిరణాల శక్తి ఏదైతే ఉందో, శక్తి అనేటటువంటిది ఒక్కరో దీంట్లో రాదు, కిరణాలుగా అలా వస్తూ ఉంటుంది, నీ లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ కిరణాలు ఏవో తెలుసా, చక్కగా ఉదయించినటువంటి ఆ సూర్యుని చూడవయ్యా. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. దేవతలు అసురులు అని కాదు, సూర్యుడు ఎవరిపైన కూడా వివక్ష చూపించడు, అందరికీ కూడా సమానమైనటువంటి శక్తినిచ్చేటటువంటి ఆ మహానుభావుడిని చూడవయ్యా నువ్వు. ఆ మహానుభావుడు అందరికీ సమానమైనటువంటి శక్తులను ఇస్తున్నాడు. దాన్ని వాడుకున్న వారికి వాడుకున్నంత. రామ, చక్కగా ఉదయించినటువంటి ఆ సూర్యుడిని చూడు, నీ లోపల అజ్ఞానాన్ని, అలసత్వాన్ని పోగొట్టుకోవాలి. ఆయన ఎవరనుకుంటున్నావు? అందరూ దేవతల యొక్క స్వరూపము. సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. అందరినీ రక్షిస్తాడు ఆయన, అందరినీ రక్షిస్తాడు. ప్రతి లోకాన్ని కూడా ఆయన రక్షించేటటువంటి వాడు. అంత ఎందుకంటే అన్ని లోకాలను కాపాడుతున్నాడు అంటే, ఈ లోకంకి ఒక దేవుడు, ఆ లోకంకి ఒక దేవుడు, ఈ లోకంకి ఒక దేవుడు కాదు, అన్ని లోకాలకు కూడా ఆయననే దేవుడు. అన్ని దేవతల యొక్క రూపం ఆయననే. అసలు గాడ్ అంటే ఏంటి? పుట్టించేవాడు, మనను స్థితిలో ఉంచేవాడు, మనని లయం చేసుకునేటటువంటి వాడు, మనకు శక్తినిచ్చేటటువంటి వాడు, మనకు సంపదలు ఇచ్చేటటువంటి వాడు, మన యొక్క శరీరాన్ని తీసుకెళ్లిపోయేటటువంటి వాడు. ఇవే కదా, అవన్నీ కూడా ఆయననే. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమః సోమో అపాంపతి. నీకు కావలసినవన్నీ ఇచ్చేటటువంటి ఆ భగవంతుడు సృష్టి లోపల ప్రతి ఒక్కటి నీకు ఇచ్చేటటువంటి వాడు. అదే కాకుండా నీకు కావలసినటువంటి ఇతర శక్తులు, ఇతర సంపదలు కూడా ఇచ్చేటటువంటి ఇతర దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, పితరో వసవ సాధ్య అశ్వినౌ మరుతో మను వాయుర్వహిని ప్రజాపాన ఋతుకర్త ప్రభాకర. పితృదేవతలు ఆయనే, అష్టవసువులు ఆయనే, సాధ్య అంటే సాధింపడానికి ఉపయోగపడేటటువంటి ఎవరైతే దేవలో వారు. అశ్విని దేవతలు ఎవరైతే నీకు నోస్ లోపల భగవంతుడి ముక్కులోంచి వచ్చారు అని చెప్పేసి అనుకున్నామో, వైద్యులు, మరుత్తులు, మనువులు, వాయువు, అగ్ని, ప్రజాపతులు, అన్ని కూడా ఆయన నుంచి వచ్చినటువంటివే. ఈ ఋతువులన్నీ కూడా ఆయన ద్వారానే ఏర్పడుతున్నాయి. సూర్యుడు భూమి సూర్యుడు చుట్టూ తిరగడం వల్లనే ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్లనే ఈ ఋతువులన్నీ ఏర్పడుతున్నాయి. దినము రాత్రి ఏర్పడుతున్నాయి, ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అలాగా మనలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఆదిత్య సవితా సూర్య ఖగ పూషా గవస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకర. ఈ శ్లోకానికి మనము ప్రత్యేక అర్థం చెప్పుకున్నాము. నాకు నచ్చిన శ్లోకాలలో ఇదొకటి. ఇది ఒక వ్యక్తి సాధకుడి నుంచి మొదలెట్టి మోక్షం వరకు ఉన్నటువంటి అన్ని అవస్థలను చూపించేటటువంటి శ్లోకము. చెప్పండి ఒకసారి, నేను అన్నమాట రిపీట్ చేయండి ఎవరైనా. హలో, ఈ 10వ శ్లోకం మాత్రమే సాధకుడి నుంచి మోక్షం వరకు చూపించే శ్లోకం, అన్ని రకాలుగా చూపిస్తుంది. కరెక్ట్. ఒక్కొక్క స్టెప్ ని చూపిస్తుంది ఈ శ్లోకం. 10వ శ్లోకాన్ని మనము 2 వారాలు చెప్పుకున్నాం. ఓకే, కొద్దిగా ఈ శ్లోకాన్ని తత్వం అడుగుతాను నేను. తర్వాత నా ఫేవరెట్ శ్లోకాలు ఇందులో 4 ఉన్నాయి, అందరికీ తెలిసిన శ్లోకాలు. ఆ 4 శ్లోకాలు ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడుగుతాను అన్నమాట. శ్రీనివాస్కి ఇష్టమైన 4 శ్లోకాలు పాడండి అని చెప్పేసి అంటాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ రామరామ మహాభావ కావచ్చు, ఆదిత్య సవితా సూర్య కావచ్చు, రశ్మిమంతం సముద్రం కావచ్చు. ఏంటమ్మా? తర్వాత ఏష బ్రహ్మాచ విష్ణుచ, తర్వాత హరిదశ్వ. సో ఆ తర్వాత అన్ని చెప్తున్నాడు ఆయన. ఆయన ఎటువంటి వాడు అంటే, మన జీవితం లోపల సకల మార్పులు తెచ్చేటటువంటి వాడు, మన జీవితం లోపల
అంధకారాన్ని పోగొట్టేటటువంటి వాడు. మన జీవితంలో అంధకారం పోగొట్టడం అంటే ఏంటి? పొద్దున వెలుతురు వస్తున్నదా? కాదు, మన లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టేటటువంటి వాడు. ప్రపంచంలో ఉన్నటువంటి త్వష్ట అంటే ఏంటి? రకరకాల రూపాలు ప్రకృతి లోపల కనిపిస్తున్నాయి. శిల్పి, త్వష్ట అంటే శిల్పి. మార్తాండకము అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? మార్తాండక అంశుమాన్ అని చెప్పుకున్నాం. మార్తాండకం అంటే దాని మీనింగ్ చెప్పండి ఎవరైనా. మృతమైన అండం సార్. మృతమైన అండంలోంచి అంటే పురుష సూక్తంలో మనం నేర్చుకున్నది ఇక్కడ అంతే కదా. ఆ అండంలోంచి మొత్తము భగవంతుడు పైకి వచ్చాడు. అది మొత్తము ఎలా చెప్పాలో తెలియట్లేదు. అమృత అండంలోంచి వచ్చాడు కదా. భగవంతుడు 100% అయితే అందులోంచి ఒక 25% కానీ ఒక 25% గా మనందరినీ సృష్టించాడు. మిగతాదంతా పూర్ణ పురుషుడు ఆయన. సో ఇది నేను తత్వరూపంలో అడుగుతాను కాబట్టి నేనే జవాబు చెప్తాను. ఓకేనా? నేనే జవాబు చెప్తాను. తత్వరూపంలో గుర్తుంచుకోండి. మృతమైన అండం. ఓకే, మృతమైన అండం నుంచి గుడ్డు పుడుతుందా? పక్షి పుడుతుందా? హలో, పుట్టదు. కానీ మరి మృతమైన అండం నుంచి ఇక్కడ పుట్టినాడు అంటున్నాడు అంటే ఏంటి దీని అర్థం? శూన్యంలో నుంచి వచ్చాడు కదా సార్. శూన్యంలో నుంచి వచ్చాడు. లోపల అంతర్గతంగా కూడా సాధన వల్ల పైకి వచ్చాడని కూడా అనుకో. అండాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు. కరెక్ట్, రెండు కూడా కరెక్ట్. ఎందుకంటే ఇది మనకు కూడా అన్వయించుకోవచ్చు. మనం లోపల ఒక చెప్పండి. అజ్ఞానంలో ఉన్నారని మృతము కింద కూడా తీసుకోవచ్చు సార్. అంతే, అదే కరెక్ట్. అజ్ఞానంలో ఉన్నది మృతము, కానీ మనము జ్ఞానంలోకి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ మార్తాండక అన్నప్పుడు కరెక్ట్ గా డైరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ ఏంటి? లయం అయిపోయింది. లయం అయిపోయిందంటే ఏంటి? మొత్తం చచ్చిపోయినట్టే కదా. లయం అంటే ఏంటి? చనిపోవడమేనా? ఎస్ ఆర్ నో? లయం అంటే మొత్తం చనిపోవడమే కదా. ఇంకా లేదు, అందులోంచి మళ్ళీ వచ్చింది. చనిపోయినటువంటి సృష్టి నుంచి మళ్ళీ వచ్చాడు కాబట్టి మార్తాండక మొదటి అర్థం. రెండవ అర్థం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానంలోంచి భగవంతుడు మనని జ్ఞానం వైపుకి నడవమంటున్నాడు. ఆ శక్తి ద్వారా ఏంటంటే ఇన్ని రోజుల పాటు మనము బతికి కూడా జీవశ్చవం లాగా ఉన్నాము. ఎందుకంటే సరైనటువంటి ధర్మం తెలియక, సరైనటువంటి పద్ధతులు తెలియక, అనవసరమైనటువంటి పనులు చేస్తూ జీవితంలో ఎన్నో కోల్పోతూ మనం ఉన్నాము. కానీ ఇప్పుడు నిజమైనటువంటి సమయం ఆసన్నమైంది. జ్ఞానము తెలుసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది అనేటటువంటి తెలుసుకున్నాము. ఇక గత వారము తెలుసుకున్నటువంటి మృతమైన అండం నుంచి ఉద్భవించేవాడు అని చెప్పారు సార్. ఏమీ లేని శూన్యంలో నుంచి వస్తువులు వచ్చేవాడు అని. కరెక్ట్. జరిగిన దాంట్లోంచి మళ్ళీ సృష్టి కూడా జరిపాడు అని చెప్పుకోవచ్చు. కరెక్ట్. ఓకే, అయితే దీన్ని మనం ఏం చేస్తాం? మనము తిమిరంని ఉన్మథనం అంటే భాగవతంలో చెప్పారు కదా సార్. కొంచెం కొంచెంగా పైకి వచ్చి తర్వాత ఏమో రెక్కలు ఉన్నవి వచ్చి తర్వాత అలా చెప్పారు కదా. అదే కదా దాని అర్థం. అదే మనం భాగవతంలో తెలుసుకున్నాము. అదే మనము పురుష సూక్తంలో డైరెక్ట్ గా తెలుసుకున్నాము. భాగవతంలో కథ రూపంలో తెలుసుకున్నాము. అంతా అదే. అంటే ఏమీ లేనటువంటి దానిలోంచి కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఇదేనా? కాదు. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఈ చెట్లు చేసుకునేటటువంటివి ఏవైతే ఉంటాయో చెట్ల లోపల క్లోరోఫిల్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది. క్లోరోఫిల్ అనేటటువంటి పదార్థము సూర్యరశ్మితో కలిసి ఆహారాన్ని తయారు చేసుకునే దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. చెప్పండి. ఇప్పుడు అడిగిన వాళ్ళు ప్రశ్నకు జవాబు దొరికింది కదా. ఇప్పుడు మీరు జవాబు చెప్పండి. మళ్ళీ చెప్పరా? హలో, ఎవరైతే ప్రశ్న అడిగారో కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటో మళ్ళీ చెప్పరా? నేనే అడిగానండి. మళ్ళీ చెప్పనా జవాబు? మీకు అర్థమైందా? అమ్మా? వృక్షాల నుంచి చేసుకుంటాం. వృక్షాలు తయారు చేసుకుంటాం. ఏం తయారు చేసుకుంటాయి? ఆహారాన్ని. ప్రాణశక్తిని తీసుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆకులలో ఏముండాలి? క్లోరోఫిల్ ఉండాలి. ఆ క్లోరోఫిల్ ఉంటే మనకు అది ఎండతో కలిసి
ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఓకేనా? వెరీ గుడ్. ఓకే 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 వెరీ గుడ్. సో తర్వాత మళ్ళీ మనం ఫోటోసింథసిస్ సార్ అంతేనా? ఫోటోసింథసిస్ గురించి చెప్తున్నారా? ఓ మా అంత పెద్ద టర్మ్ ఉందా తెలుగులో? కిరణజన్య సంయోగ క్రియ. నేను చిన్నప్పుడు తెలుగు మీడియం. నేను చిన్నప్పుడు తెలుగు మీడియం కదా. తెలుగు మీడియం పత్రహరితం, క్లోరోఫిల్ ని పత్రహరితం అంటారు. పత్రహరితం అంటారు. కిరణజన్య సంయోగ క్రియ. ఇలా ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారా చిన్నప్పుడు? ఉన్నవాళ్ళందరం తెలుగు మీడియం 4వ తరగతి వరకే చదువుకున్నాను సార్. తెలుగు మీడియం లో చదువుకున్నారు అందరూ, అంతేనా? అంతే, 4 వరకు మొత్తం తెలుగు మీడియం. డిగ్రీ కూడా ఏంటి డిగ్రీ కూడా చేశారా అందరూ? చదువు పెళ్లి చేసుకోలే? తెలుగు మీడియమే సార్. వాళ్ళని గొడవ చేశాం సార్. డిగ్రీలో కొంచెం ఇంగ్లీష్ మీడియం. కానీ కొంతమంది ఏమో 4th క్లాస్ అయిపోగానే ఇంకా అమ్మ చాలా చదివేసాం ఇంకా పెళ్లి చేసేయండి అని గొడవ చేశారు కదా సార్. పెళ్లి టైం కి ఏం చదివింటే అదే 4th క్లాస్ సార్. అంతే. సుధామోహన్ గారు డౌన్ గుర్తు పెడుతున్నారు ఏంటో. సుధామోహన్ గారు డౌన్ గుర్తు పెడుతున్నారు, ఎందుకంటే ఆవిడ పెద్ద హెచ్ఆర్ ఇంగ్లీష్ రాస్తాను, అందుకనే డౌన్ పెడుతున్నారు. ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు ఆవిడ. సార్, ఐ అండర్స్టాండ్ రామాయణ ఫుల్లీ, but tell me one thing, I heard it lot of times, but I fail to understand what is the relationship between Rama and Sita, sir. I really fail to understand that. I understood Ramayanam fully, sir. I understood every bit of it. Whatever you told, sir, we understood it, sir, fully. But బాగా ఇంటెలిజెంట్ సార్, బాగా చెప్తారు ఆన్సర్లు. ఆవిడ చివరికి ఏమంటారంటే, sir, I understood everything, sir. I heard Ramayanam 10-20 times. But what I did not understand is what is the relationship between Rama and ఇంగ్లీష్ Sita. మాట్లాడడం చాలా సూపర్ గా ఉంది. సుధామోహన్ సార్. సుధామోహన్ మేడం ని అంటున్నాను అన్నమాట ఊరికే. ఆవిడ అలాగే 4th స్టాండర్డ్ మానేస్తారేమో అని కమ్స్ డౌన్ పెట్టాను సార్. 4th క్లాస్ మానేస్తారేమో అని కమ్స్ డౌన్ పెట్టాను. అదే మీ గొంతు ఇంకా బాగుపడలేదు కదా, అందుకోసం కాసేపు మీతో ఆడుకుందామని అట్లా చేశారన్నమాట. ఓకే కమ్ బ్యాక్ టైమ్ అవుట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనం ఈ శ్లోకం నేర్చుకుంటున్నాం. ఏ శ్లోకము? ఒక్క నిమిషం నేను చూసుకోవాలి. ఈ శ్లోకం ఏది? అది అయిపోయిందమ్మా. ఇది ఇప్పుడు హిరణ్యగర్భ 12వది. హిరణ్యగర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్నిగర్భో అదితేః పుత్రః శంకః శిశిరనాశనః రామ రామ మహాబాహో రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ హరీన్ వత్స సమరే విజయిష్యసి. ఈ శ్లోకం లోపల మనం ఏం చేసామంటే ఈ హిరణ్య గర్భ దాంట్లోపల మనం చాలా వరకు తెలుసుకున్నాము. కొద్దిగా మనం మిస్ అయినట్టున్నాం, కొద్దిగా మిస్ అయ్యాం. ఎంత విషయం? లాస్ట్ వి కొన్ని మిస్ అయ్యాం. సో మనం ఏం చేద్దామంటే మొత్తం ఒకసారి క్విక్ గా చెప్పుకుందాం. హిరణ్య గర్భము అంటే ఏంటి? తన గర్భంలోనే బంగారమయమైనటువంటి తేజస్సు ఉంది అన్నటువంటిది ఒక డైరెక్ట్ మీనింగ్. అయితే దాన్ని మనం ఏమని తెలుసుకున్నాము? జ్ఞానం అనేటటువంటిది ఎక్కడో ఉండదు, బయట ఉండదు. జ్ఞానము మన లోపలే ఉంటుంది. బంగారం లాంటి జ్ఞానం అది బయట ఉండదు, అది లోపలే ఉంటుంది. దాన్ని మనం వెలికి తీయాలి అని చెప్పేసి హిరణ్య గర్భ అనే దానికి గత వారం తెలుసుకున్నాం. తర్వాత శిశిరహ, ఇదేంటి? దేవుడు వేడిస్తాడు అనుకున్నాం, మళ్ళీ శిశిరహ అని చల్లదనం ఇచ్చావేంటి? శిశిరహ అంటే చల్లదనం. అదేంటి అంటే నీకు జ్ఞానం, ఈ శ్లోకం మొత్తము జ్ఞానం గురించి చెప్తుంది అని గత వారం తెలుసుకున్నాం. అయితే ఏంటి ఇక్కడ మరి అంటే, బాబు జ్ఞానం అనేటటువంటిది కఠినమైనటువంటిది కాదు, అది మనస్సుని శాంతి చేస్తుంది. నీ అజ్ఞానాన్నేమో తగలబెడుతుంది, నీ మనస్సుకేమో చల్లదనాన్ని ఇస్తుంది. సో సూర్యుడు ఏం చేస్తున్నాడు అంటే హిరణ్య గర్భుడై నీ అజ్ఞానాన్ని పోగొట్టడమే కాకుండా నీ మనస్సుని చల్లబరుస్తున్నాడు. ఒకటే గుర్తుంచుకోండి, ఆదిత్య హృదయం అంటే ఏంటి అంటే సూర్యుడి నుంచి నాకేవో పవర్స్ కాదు, అజ్ఞానం పోతుంది. సూర్యుడి వల్ల ఏమొస్తుంది? నేను ప్రశ్నల్లో ఇవాళ 2 సార్లు 3 సార్లు రిపీట్ చేశాను, మీరు బహుశా చూసారో లేదో నాకు తెలియదు. ప్రశ్నలలో ఆత్మజ్యోతి జ్ఞానము ఇవే మాటలు రిపీట్ చేశాను. చూసారా ఎవరైనా ప్రశ్నలు? ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం సార్. ప్రాక్టీస్ చేసుకున్నాం.
వెరీ గుడ్. ఆత్మజ్యోతి అంటే ఇదే ఆత్మజ్యోతి ఒక చోట, ఖచ్చితంగా అదే జ్ఞానము ఒక చోట, చాలా మనకి అవే వచ్చాయి. జ్ఞానము, ఆత్మజ్యోతి ఇవన్నీ ఒకటే. ఇది మనకు వెలికి తీయడమే ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం అంటే ఏంటి అంటే మనలో ఉన్న అజ్ఞాన బోటుడు. ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకోండి రేపు ఏం నేర్చుకున్నారండి ఆదిత్య హృదయంలో అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అవునా అంటే అవును. ఎందుకు పోగొట్టాలి? ఎగ్జాంపుల్ చెప్పు. హిందూ ధర్మం చెప్పేది అజ్ఞానం హిందూ ధర్మంలో అల్టిమేట్ ఏంటి అంటే అజ్ఞానం పోగొట్టుకోవాలి. ఏది ఎగ్జాంపుల్ చెప్పు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృత. కరెక్ట్ కరెక్ట్ అవును. ఇంకా చెప్పు ఎగ్జాంపుల్. ఓకే, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఓకే, అది కూడా అజ్ఞానాన్ని ఆదిత్య హృదయం అజ్ఞానాన్ని పోగొట్టుకోమంటుంది. ఉపనిషత్తులు అజ్ఞానాన్ని పోగొట్టుకోమంటాయి. హిందూ ధర్మం మొత్తము చెప్పేటటువంటిది అజ్ఞానాన్ని పోగొట్టుకోమంటుంది. ఆఖరి భగవద్గీత కూడా ఏమంటుంది? నువ్వు జ్ఞానివైనట్లయితే నువ్వు లక్షల మందిని, కోట్ల మందిని చంపినా నీకేమీ పాపం అంటదు. జ్ఞాన యోగులు, మహాత్ములు అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. జ్ఞానం అనేటటువంటిది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం నహి జ్ఞానేన పవిత్రం సదృశం. ఇన్ని మాటలు చెప్పాడు. జ్ఞానానికి సరి సమానమైనటువంటిది తూగేదేది లేదు అని చెప్పేసి మన అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అదే విషయాన్ని ఆదిత్య హృదయం చెప్తుంది. ఆదిత్య హృదయం ఎందుకు ప్రామాణికం? గుర్తుంచుకోండి, వాల్మీకి, వ్యాసుడు రాసినవి ప్రామాణికాలు. వీటికి ఆధారంగా చేసుకుని తీసినటువంటి గ్రంథాలను కూడా మనం పాటిస్తాం, తప్పేమీ లేదు. ఓకేనా? సో అది ఇక్కడ శిశిరహ అంటే ఏంటి చెప్పండి. శిశిరహ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను. అజ్ఞానాన్ని తగలపెడతారు, చల్లదనాన్ని ఇస్తుంది. చల్లదనాన్ని ఇస్తుంది అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, చల్లబరుస్తుంది. నెక్స్ట్ వచ్చేసేది నెక్స్ట్ దీన్ని కలిపి చదువుకోవాలి. శిశిరహ తపనహ రెండు పక్క పక్కనే వచ్చాయి. ఒకసారేమో శిశిరహ అంటున్నాడు, ఇంకోసారేమో తపనహ అంటున్నాడు. శిశిరహ అంటేనేమో చల్లబరచడము, తపనహ అంటే వేడి. అరే అంటే అజ్ఞానాన్ని దహించి మనస్సుకి సంతోషం ఇస్తుంది. అదన్నమాట. తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? ఇది ఆల్రెడీ చెప్పుకున్నవే రిపీట్ చేసుకుంటున్నాం. భాస్కరహ అన్నాం. భాస్కరహ అంటే ఏంటి? చక్కమని మెరుపు వస్తుంది మనకు. తెలియని వాటికి తెలియని అర్థం చెప్పేవాడు. అంటే ఏంటో ఎగ్జాంపుల్ చెప్తా. నేను మీకు ఏదో ఒక విషయం చెప్పాను, చెప్పగానే ఏమవుతుంది? సడన్ గా మీకు ఇక్కడ లోపల ఒక చిన్న బల్బు వెలిగినట్టు వెలిగి కరెక్ట్ 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 సార్ అంటారు. నేను అంటాను పోకిరి సినిమాలో ఇలియానా పేరు శృతి, తక్కువ ఇక్కడ వెలుగుతుంది, ఎక్కడో వెలిగి అవును సార్ చెప్పింది మీరు కరెక్ట్ సార్ అంటారు. సో అదే ఆ వెలిగేటటువంటిది ఏదైతే ఉందో మీకు అర్థాన్ని వెలిగించేవాడు, అర్థాన్ని కలిగించేటటువంటి వాడు. మీ అనుభవం అంతా కూడా ఉంది మీతో పాటు, మీ అనుభవం అంతా మీతో పాటే ఉంది. ఆ అనుభవాన్ని మీకు బోధ చేసేవాడు భగవంతుడు, అర్థాన్ని తెలిపేవాడు భగవంతుడు. ఇంద్రియాతీతంగా ఉన్న వాటిని మన అనుభవంలోకి తీసుకొస్తుందని కూడా చెప్పారు. మన మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడం అని కూడా అనుకోవచ్చు. మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడము, తెలియని వాటిని మనకు గుర్తింపు చేయడము, ఇవన్నీ కూడా మనకు తెలియని అన్నిటినీ కూడా మనకు ఒక రకంగా ఒక చిన్న ఒక ఝలక్ ఇచ్చేయడం అన్నమాట. ఒక వెలుతురు ద్వారా మనకు అది తెలిసేలాగా, దాని అర్థాన్ని గుర్తించేలాగా చేసేటటువంటిది భాస్కరము. మామూలుగా భాస్కరము అంటే వేడిని కలిగించేవాడు. సింపుల్ ఏంటంటే వేడిని కలిగించేవాడు. భా అంటే వెలుతురుని కలిగించేవాడు. ఓకే, భాసిల్లం. భారతదేశం అంటే ఏమని చెప్తాము? భాసిల్లడము, రమించడము, తరించడము అంటాం. భారత. ఆ భాసించడము అంటే వెలగడం. కానీ ఇక్కడ వెలగడం కాదు. వెలగడం అంటే ఏం వెలగాలి? మీకు ఒక అర్థాన్ని స్ఫురిస్తుంది. ఉదాహరణకి మీరు సైకిల్ నడిపిస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. వినండి ప్లీజ్. సైకిల్ నడిపిస్తూ ఉంటారు, పడిపోతూ ఒకరోజు సడన్ గా బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అది భాస్కరం. అదే విధంగా మీరు కార్ నడిపిస్తూ ఉంటారు, తప్పులు నడిపిస్తూ ఒకరోజు కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలుగుతారు. అది అదే విధంగా మీరు ఆత్మ గురించి కూడా సరైనటువంటి శోధన చేస్తూ ఉంటే ఒకసారి మీకు ఆ అర్థాన్ని తెలిపించి అప్పుడు మీ లోపలే మీ దైవత్వాన్ని చూపిస్తాడు. చాలా సులభం. నిన్న మనం ఆత్మబోధ లోపల ఏం తెలుసుకున్నాము? భగవంతుడు ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. ఎంత క్లీన్ చేసుకుంటూ పోతే అంత శుభ్రంగా మన ఆత్మస్వరూపం మనకు కనిపిస్తుంది. అయితే కొద్దిగా శుభ్రమైనా సరే మనకు మన ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి రుచి చూసామంటే ఇక దాన్ని వదలము. ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్స్ ఎట్లా అవుతారండి? డ్రగ్ ఎడిక్ట్స్ ఎలా అవుతారు? ముందు కొద్దిగా టేస్ట్ చేస్తారు, తర్వాత కొద్దిగా అలవాటు అవుతుంది, అయిపోయింది, ఇంకొదలరు. కొంచెం ఫ్రీగా పోస్తారండి, ఫ్రీగా. కాబట్టి ఏంటో అదే కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా మనం ఏం తెలుసుకుంటున్నాము ఏంటంటే భగవంతుడి యొక్క అనుభవం ఇంత దొరికినా చాలు.
ఆ తర్వాత ఇంక వదలరు ఎవరు. ఇప్పుడు మీరు ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని ఫంక్షన్స్కి వెళ్తారు, డాన్సులు చేస్తారు, ఇవన్నీ చేస్తారు కదా, ఇవన్నీ చేయరు. ఒకసారి ఆ అనుభవం గుర్తుకొచ్చింది అంటే మాత్రం అద్భుతం. జీవితంలో ఒక్కసారి ఆ అనుభవం రావాలని ఉంది అని ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది. ఎందుకంటే మీ లోపల రవి ఉన్నాడు. ఈ రవి ఎవరయ్యా అంటే మీకు అంతర్గతంగా సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము. రవి ఆత్మస్వరూపము, ప్రకాశము, శక్తి, వేడి, ఇవన్నీ కూడా భాస్కర పదం లాగానే రవికి ఉన్నప్పటికీ కూడాను ప్రకాశించేటటువంటి చైతన్యము అంటే నీ ఆత్మ. ఈ ప్రపంచంలో చైతన్యము అంటే ఆత్మ, ప్రకాశిస్తోంది అంటే అంతకు మించినటువంటిది ఇంకోటి లేదు. ఆ అంతర్గత సాక్షిగా ఉన్నటువంటి దాన్ని రవి అని అంటారు. అద్భుతమైనటువంటిది ఇచ్చేది, అన్నింటినీ గమనిస్తూ అది అలా ఉంటుంది. మన శరీరాన్ని, మనం చేసేటటువంటి పనులని అన్నింటినీ కూడా అది గుర్తిస్తూ ఉంటుంది. అగ్నిగర్భ. ఏ విధంగానైతే భూమి లోపల ఏమవుతుంది, లావా ఉంటుంది. ఆ లావా బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది, భూమి ఏర్పడుతూ ఉంటుంది. భూమి లోపల ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటివి రకరకాల రాక్స్, ఇగ్నియస్ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ లావా ప్రక్రియ వల్ల ఎప్పుడో ఒకసారి ఏర్పడినవి. అవన్నీ కూడా చల్లారిపోయి తర్వాత భూమి మొత్తము చక్కగా ఏర్పడింది అనమాట. అదే విధంగా దహన క్రియ ఏదైతే అంతర్గతంగా లావా ఏదైతే ఉందో ఆ లావా బయటకు వస్తూ ఉంటుంది. మనకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఆ తపన ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ తపన ఉంటుంది. ఆ అంతర్గత తపన ఏదైతే ఉంటుందో దానిని కూడా సూర్యుడే అంటారు, అగ్నిగర్భ. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి చెప్పండి. ఈ తపన వల్ల ఏం జరుగుతుందంటే, మనం గత వారం తెలుసుకున్నట్టుగా నీ వాసనలు, సంస్కారాలు, సంస్కారాలు అనగానే మనం ఇక్కడ ఆపేసుకున్నాం, జ్ఞాపకం ఉంది కదా. సో వాసనలు అనేటటువంటివి కరిగిపోయి మన అహంకారం కూడా ఇస్తుంది. అగ్నిగర్భ. చెప్పండి ఒకసారి ఎవరన్నా. నాలోని ఉన్న జ్ఞానము అంతర్గత అగ్ని లోపల ఉన్న వాసనను కరిగింపజేస్తాయి. ఈ శ్లోకం ద్వారా అన్ని కర్మలు కాలిపోతాయి అని చెప్పారు సార్. జ్ఞానం వాసనలన్నీ కాలిపోతాయి. ఈ ఒక్క అగ్నిగర్భ అనేటటువంటి దాన్ని మీరు ఏమని రాసుకుంటారంటే, నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు బ్రాకెట్ లో గుర్తుంచుకోవడానికి లావా అని రాసుకోండి. LAVA లావా అని చెప్పి రాసుకోండి, సరేనా? మీకు అప్పుడు సులువు అవుతుంది. పూర్వజన్మలో ఉండే గట్టి అలవాట్లు కూడా మారనివి ఈ జన్మలో మరీ గట్టి పడతాయి. అలవాట్లు, సంస్కారం ఒకరిని చూసి ఒకరు అనుసరించే కర్మలను వచ్చే జన్మలకు వాటిని ఉపనయనం, బారసాల ఇలాంటి సంస్కారాల గురించి కూడా చెప్పారు. ఇవన్నీ వీటిని అన్ని కరిగించి వేసేస్తుంది. కరెక్ట్. సంస్కారం అంటే ఏమని చెప్పాను ఇక్కడ? అంటే సత్ప్రవర్తన. వరకు ఈ జన్మలో నేర్చుకున్న అలవాట్లు అని చెప్పారు సార్. దీనిని ఆ సంస్కారాలతో కలపకండి. ఏ సంస్కారాలతోటి ఏవైతే మనము గర్భాధానము నుంచి అంత్యేష్టి వరకు చేసేటటువంటి సంస్కారాలతో, ఆ సంస్కారాలు ఓకే, దాని వల్లనే మనకు ఒక రోజంతా వేస్ట్ అయింది. ఓకేనా? గుర్తుంచుకొని ఇక్కడ ఆపేసుకుందాం. సంస్కారము అంటే ఈ జన్మలో మనకు గట్టిపడినటువంటి ఆలోచనలు, గట్టుబడినటువంటి అలవాట్లని సంస్కారము అంటాము. పూర్వ జన్మలలో వచ్చినటువంటి గట్టిబడిన అలవాట్లని ఏమంటాము? వాసనలు సంస్కారాలు. అయితే వీటిని ఒకదాని బదులు ఒకటి వాడినా తప్పులేదు. వాసన సంస్కారాలు అని చెప్పేసి కలిపే వాడుతుంటారు. ఇంటర్చేంజబిలిటీ అంటారు, అవి రెండింటికి ఉంది. బట్ ఏది ఏమైనా కూడా అగ్నిగర్భ అనేది ఈ మొత్తం శ్లోకం లోపల అన్నిటికంటే కూడా గొప్ప పదము. దీన్ని ఏమని గుర్తు, ఇది ఎగ్జామ్, నేను మళ్ళీ మనకి ఎగ్జామ్ లో తత్వరూపంలో అడుగుతాను, మళ్ళా ముందు చెప్పలేదని బాధపడకండి. దీనికి లావా అని చెప్పి గుర్తుంచుకోండి. లావా అని ఎందుకు చెప్పాను నేను? లావా ఏం చేస్తుందంటే, నేను ఉబికి బయటకు వచ్చి తనతో పాటు ఉన్నటువంటి వాటి అన్నిటిని కరిగించుకుంటూ వెళ్ళిపోతుంది. అది అగ్ని గర్భము. అగ్నిని గర్భంలో పెట్టుకుంది అది. ఆ అగ్ని ఉబికి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతాయి? నీ వాసనలు, నీ అహంకారము, ఇవన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట. అంతర్గత అగ్ని. ఏ విధంగానైతే రవి అనే దానికి ఏమని చెప్పుకున్నాము? వెలుతురు, ఉష్ణము అని చెప్పుకోకుండా అంతర్గత సాక్షి. సో ప్రతి పదానికి కూడా మనము చక్కటి ఇది చెప్పుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ పదం నుంచి చెప్పుకోలేదు మనం. అదితే పుత్ర, అదితి దేవి యొక్క కుమారుడు. అదితి అంటే ఎవరండి? హలో,
కశ్యప దేవతలకు తల్లి కశ్యప దేవతల తల్లి కశ్యపుని యొక్క భార్య. సార్ ద్వైతము కానిది అతిథి. తత్వరూపం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, దాన్ని తత్వరూపం తెలుసుకుందాం. డైరెక్ట్ మీనింగ్ ఏమో అదితి దేవి యొక్క కుమారుడు అన్నట్టుగా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవది ఏంటి, తత్వరూపంలో తెలుసుకుందాం. తత్వరూపంలో ఏం తెలుసుకున్నాము, కశ్యపుడు అంటే పశ్యకుడు అని చెప్పి అనుకోవాలి. పశ్యకుడు అంటే ఏంటి, సంబడి సీయర్. సీయర్ అంటే ఎవడు, చూసేవాడు. సీయర్ చెప్పండి నాతో అనండి ఎవరన్నా. సీయర్ చూసేవాడు సీయర్. ఆ సీయర్ ఎవడైతే ఉంటాడో, ఎవడైతే సరైనటువంటి స్వరూపాన్ని చూడాలి అని చెప్పేసి అనుకుంటాడో వాడికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటేమో ద్వైత మార్గము, ఇంకోటేమో అద్వైత మార్గము. ద్వైత మార్గము ఏదైతే ఉందో ప్రారంభిక దశ తప్ప, ద్వైత మార్గం తప్పు కాదు. ద్వైత మార్గం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి, ద్వైత మార్గం ద్వారా జనాలు తొందరగా ఎదుగుతారు. ద్వైత మార్గం అంటే ఏంటి, దేవుడు నిన్ను పూజిస్తావు, రూపం లోపల పూజిస్తావు, నేను వేరు దేవుడు వేరు అని ప్రారంభిక దశ లోపల పూజించడం. సో ద్వైత మార్గం మంచిదే. ద్వైత మార్గమునే చివరి వరకు పెట్టుకుంటే అది తప్పు. అప్పుడు వాళ్ళు ఆసురి లక్షణాలు వచ్చేస్తాయి, రాక్షస లక్షణాలు వచ్చేస్తాయి. అందుకోసమే మీరు ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది నోములు, వ్రతాలు, పారాయణలు ఇవన్నీ చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు, అహంకారాలు. కర్మకాండాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత అహంకారంగా ఉంటారు, ఎంత అహంకారంగా ఉంటారు. మా రెండో అన్నయ్య చాలా అందంగా ఉంటాడు. అది కాక అప్పట్లోపల అన్ని గోల్డ్ మెడల్స్ అది ఇది చాలా ఇది ఉండేది. అయితే మా అమ్మ ఏదో మాటల సందర్భంలో ఎవరో ఎక్కడో ఒక చోట ఏదో ఇట్లా ఒక ఆయన మంచి పూజలు అవి చేస్తారంటే అక్కడికి వెళ్ళింది అనమాట. వెళ్తే అక్కడికి వెళ్ళి పూజలు చేస్తూ అక్కడ ఈ అమ్మాయి బాగా యాక్టివ్ గా ఉంటే అమ్మాయి బాగా యాక్టివ్ గా ఉంది అనుకుంది. వాళ్ళకి వెంటనే తెలిసింది. మా ఇంటికి వచ్చి మా అమ్మని అడిగారు, మా అన్నయ్యకు అడిగారు అనమాట. అడగగానే అప్పుడు ఇంకా మా అన్నయ్యకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. మా అమ్మ వాళ్ళు అదే కాదండి అబ్బాయిది ఇది లేదు కదా అని అన్నారు. అసలు అప్పటికి ఇంకా ప్రపోజల్ కూడా మొట్టమొదటి ప్రపోజల్ ఏదో ఆల్రెడీ మా అన్నయ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడో ఏదో జరిగింది మొత్తం మీద. సో అట్లా దాంతో ఏమైపోయిందంటే మేము మళ్ళీ వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గానే వెళ్ళాలి అన్నట్టుగా, మేము జస్ట్ వాళ్ళు పూజలు అవి చేసేవాళ్ళు అనుకున్నట్టుగా వెళ్ళాం. రెండోసారి వెళ్ళినప్పుడు మేము అసలు ఆయన ఎంత అహంకారంగా బిహేవ్ చేశాడో. తను చేసే పూజల లోపల అందరికి కావాలని తులసి ఆకుని అందరికీ ఇస్తూ, నాకు మా అమ్మగారికి తులసి ఆకు లేకుండా ఉత్త నీళ్ళు ఇవ్వడము. అంటే మాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నీ కూతుర్ని మేము రిజెక్ట్ కూడా చేయలేదు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓకే, సో బట్ అహంకారాలు అంటే ఏంటంటే, నేను ఇంత పెద్ద పూజలు చేస్తాను, ఇంత అహంకారాలు. మీరు చూడండి, కావాలంటే ఎక్కువ పూజలు చేస్తూ ఎక్కువ కర్మకాండాలు చేసే వాళ్ళు ఎంత అహంకారంగా ఉంటారో చూడండి. దాన్ని ద్వైత లక్షణాలు లేదా దితి లక్షణాలు అంటారు. అంటే ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్. అది దానితో పాటుగా అహంకారం వస్తుంది. ఎట్లాంటి అహంకారం ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈ వేదాలు అవి చదివే వాళ్ళు కూడా ఎంత అహంకారంగా ఎంత ఇదిగా ఉంటారు. వాళ్ళకి వేదం యొక్క అర్థం తెలిస్తే అనా సార్, అన్ని వాళ్ళకే తెలుసు శాస్త్రాలు, అట్లా అన్ని అహంకారమా సార్? అహంకారం అది తెలుసు అన్నట్టుగా. అది కాక ఏమవుతుందంటే, జనరల్ గా ఎవరికైనా తెలిస్తే మనం కొద్దిగా గౌరవిస్తాం కదా. ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఇప్పుడు గౌరవింపజేసుకోవాలి అని జనాల్లో కోరిక ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా నాలాగా సింపుల్ గా కలిసిపోవాలి అది అని అనుకోరు. చిన్నప్పటి నుంచి నేను అందరితోటి కలిసిపోతుండేవాడిని. అంటే అసలు కులాలతోటి వీటితోటి వాటితోటి సంబంధం లేకుండా అందరి ఇళ్ళకి వెళ్ళిపోయేవాడిని, అందరినీ కలిసేవాడిని, అంతా ఇదిగా ఉండేవాడిని. కానీ ఎప్పుడు నేను ఈవెన్ స్టీల్ ప్లాంట్ లో ఉన్నప్పుడు కూడా నన్ను చెప్తుండేవాళ్ళు, నువ్వు వర్కర్స్ తోటి ఎందుకు అంత కలుస్తావు, నువ్వు వర్కర్స్ తో ఒక వర్కర్ లాగా తయారైపోయావు, నువ్వు ఆఫీసర్ లాగా ఉండాలి అని. నాకు అట్లా ఉండేది కదా, నాకు ఆ తేడా ఉండేది కాదు. మళ్ళీ నా షిఫ్ట్ లోపల అందరికంటే ఎక్కువ పని అయ్యేది, అందరికంటే ఎక్కువ ఇనిషియేటివ్స్ తీసుకునే వాళ్ళము. మళ్ళీ నేను మా టీమ్ ని మా ప్లాంట్ లెవెల్ లోపల నేను గెలిపించాను 2-3 కాంపిటీషన్స్ లో వాటిల్లో. సో జనాలందరూ నా మాట వినేవాళ్ళు. సో నేనేమనుకునేవాడిని అంటే, నేను ప్రేమగా ఉండడం నాకు అలవాటు, కానీ నన్ను పొగరు చూపించు అంటే ఎక్కడి నుంచి చూపించాలి? తెలివితేటలు ఓకే, అవి దేవుడిచ్చినవి, అవి దానికి నేను ఎట్లా పొగరు పడతాను? ఇప్పుడు తెలివితేటలు గాని అందం గాని ఇవన్నీ దేవుడిస్తాడు కదా మనకు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఉంది, ఆమె ఏమో చేస్తే అందగత్తె అయిందా? పుట్టుకతోటి అందగత్తె ఆమె. సో కొన్ని దేవుడిస్తాడు, ఆ దేవుడిచ్చిన వాటికి ఎందుకు అంత పొగరు? అది కాక జనాలు ఏమైతుందంటే, మధ్యంతరంలో వచ్చిన వాటి వల్ల ఇంకా ఎక్కువ అహంకారంగా అయిపోతారు. జనాల్ని పట్టించుకోకుండా, డబ్బు వచ్చింది అనుకోండి పట్టించుకోరు. నాది పెద్ద కారు, నీది చిన్న కారు, నాది పెద్ద ఇల్లు, నీ ఇల్లు చిన్నది, ఇలాంటి వాటిల్లో. తర్వాత నేను పారాయణాలు చేయిస్తున్నాను, నేను ఎక్కువ మందిని తెస్తున్నాను, నువ్వు తక్కువ మందిని తెస్తున్నావు. అహంకారాలు పారాయణలలో గాని, నోములలో గాని, వ్రతాలలో గాని
ఇప్పుడు మనం ఈ అపార్ట్మెంట్స్ లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం కదా, అందరూ దబదబా చీరలు కట్టేసుకుని చేతి లోపల హారతి పళ్ళాలు పెట్టుకొని ఏవో మరి టెంపుల్స్ లోకి వెళ్ళండి. టెంపుల్స్ లోకి వెళ్తే అందరికంటే నేను ఎక్కువ భక్తురాలని అని చెప్పి ఇవి చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలని జనాలు ట్రై చేస్తూ ఉంటారు. ఒకసారి నేను మా అమ్మగారు మా ఇంటి దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళాం. వెళ్తే ఒక ఆవిడ కడుగుతూ ఉందన్నమాట. ఏంటి కడుగుతూ ఉన్నారు ఈవిడ అని చూస్తే ఏవో విగ్రహాలని వాటిని కడుగుతుంది. ఏమిటి అని మేము వెళ్తే అయితే చెప్తుంది ఆవిడ, ఇట్లా ఏం లేదు, నాకు కళలో వచ్చి దేవుడు ఇవన్నీ కడిగి ఇక్కడ పెట్టమన్నాడు అనేది చెప్తోంది. సరే నేను నవ్వుకున్నాను. మా అమ్మనేమో బాగా పొగిడింది, అబ్బా నీకు భక్తి ఎక్కువమ్మా అట్లా ఇట్లా అని. నాకేమో నవ్వు వస్తుంది. ఇంతలోకి మేము పక్కకి వెళ్ళాము, ఆవిడ ఇంకా తోముతూనే ఉంది. ఎంతసేపు తోముతుంది, మళ్ళీ ఎవడో వచ్చి మళ్ళీ అడిగాడు. సో ఆల్ షీ వాంటెడ్ వాజ్ లైక్ దట్ రికగ్నిషన్. ఆ రికగ్నిషన్ కూడా కాదు, ఏదో చేస్తున్నట్టుగా ఇదన్నమాట, అంటే పొగరు. అందరూ వచ్చి నన్ను గుర్తించాలి. థ్యాంక్ యూ అటెన్షన్. సో అందరూ వచ్చి తనను గుర్తించాలి. ఇది చాలా మందికి ఉంటుంది. ఈ అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా మంది లోపల. నాకు అటెన్షన్ దొరకట్లేదనే బాధతోని ఏవో పనులు చేస్తూ ఏవేవో మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ అహంకారాలకు వెళ్తూ వీళ్ళందరూ దైత్యులుగా మిగిలిపోతారు. పవిత్రుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వారు పేరు కోసము, ప్రతిష్టల కోసము, వేరే వాళ్ళ దగ్గర డబ్బు కోసము ఏవి ఆశించడు. ఇది నా బాధ్యత అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చేశాడు? రమణ మహర్షి తనంతట తనేమన్నా డబ్బు సంపాదించమన్నాడా, ఆశ్రమాలు పెట్టమన్నాడా? తర్వాత వాళ్ళు ఆశ్రమాలు పెట్టారు, ఆయన పెట్టలేదు ఆశ్రమం. రామకృష్ణ పరమహంస పెట్టలేదు ఆశ్రమం, వివేకానంద పెట్టారు. వివేకానంద కూడా ముందు పెట్టలేదు. ఆయన శిష్యులు కలిసి ఒక పాడుబడిన బంగ్లాలో కూర్చొని అందరూ మెడిటేషన్ చేసుకుంటుండేవాళ్ళు. సో కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళకి ఏది అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే నాకేదో గుర్తింపు రావాలి, పేరు రావాలి అని అనుకోరు. వాళ్ళు ఇది వారి బాధ్యతగా చేస్తారు అంతే. అలా బాధ్యతగా చేసినప్పుడు ఏమవుతుందంటే అది నీ లోపల ఉన్నటువంటి గొప్పతనాన్ని, దైవత్వాన్ని సూచిస్తుంది. దైవత్వాన్ని సూచించడం అంటే ఏంటి? అదితి అద్వైతము. మనిషి ద్వైతంలోంచి అద్వైతంలోకి ఎదగాలి. ఎదగకపోతే తప్పేమన్నా ఉందా? ఏమీ లేదు. నీ అంతటా నువ్వు నీ పూజలు నువ్వు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ నీ దేవుడితో నువ్వు ఉన్నావు, ఇంట్లో కూర్చొని మనస్ఫూర్తిగా పూజలు చేసుకుంటున్నావు, ఓకే. కానీ అక్కడతో నాగరు. మా ఇంట్లో దేవుడు పెద్దగా పెట్టాము, మా ఇంట్లో ఫంక్షన్ చేస్తే ఎక్కువ మంది వచ్చారు, మా ఇంట్లో పూజ చేస్తే ఎక్కువ మంది వచ్చారు. ఈ సత్యనారాయణ వ్రతాలు కానీ ఇంట్లో నోములు అవి చేస్తారు కదా, ఒక్కడు శ్రద్ధగా చేయడు. అంటే 100% కాదు నేను అనేది, కొంతమంది చేస్తారు, వాళ్ళ గురించి నేను ఎప్పుడు కంప్లైంట్ చేయను. బట్ నేను చెప్తున్నవి మీకు అనిపించలేదా? ఎప్పుడు నాకు చెప్పండి ఒకసారి. మీకు అనిపించలే ఎవరికి ఇంత పొగరు, అహంకారాలు? 90% సార్ అపార్ట్మెంట్స్ లో ఇప్పుడు జరుగుతున్నది అదే. అపార్ట్మెంట్ లో కంప్లీట్ గా అపార్ట్మెంట్ కల్చర్ అంతా ఇప్పుడు అదే సార్. మొత్తం లలితా సహస్రం చదవడం అంటే చాలా ఇంకా హడావిడి, మామూలుగా ఉండదు. మామూలు హడావిడి కాదు అసలు, ఎంత హడావిడి చేస్తారో. తర్వాత విష్ణు సహస్రనామంది ఏదో పెద్ద పారాయణాలు. ఒకడు ఏం చేస్తాడు, ముందు ఫస్ట్ స్టార్ట్ చేద్దామంటాడు, ఇంకోటి అంటాడు ప్రసాదం పెడదామంటాడు, ఇంకోటి అంటాడు ప్రసాదం అయితే ఏం బాగుంటుందండి అన్నం పెడదామంటాడు. బస్ అన్నాలు తినడానికి సరిపోతుంది. అది మొత్తం అన్నాలు తినడాలు, కలుపుకోవడాలు. అదేంటంటే భోజనంకి ఇది అన్నమాట. మళ్ళీ గిఫ్ట్ లో వచ్చారండి సార్, మళ్ళీ గిఫ్ట్ లో ఒకటి ఇవన్నీ. సో నేను మాత్రం విష్ణు సహస్రనామం పారాయణంకి వెళ్ళేవాడిని, ఎందుకంటే అన్నం బాగా చేసేవాళ్ళు, చాలా మంచిగా అన్నాలు చేసేవాళ్ళు. సో సరిగ్గా ప్రసాదం అంటే వెళ్ళేవాడిని అనమాట. వెళ్ళగానే వాళ్ళందరూ గోలు చేసేవారు, ఏమిటండి మీరు తొందరగా ముందే వస్తారంటే లేట్ గా వచ్చారు ఏంటి అంటే, సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన్న సంశయ. ఒక్క శ్లోకం విన్నా చాలు అని చెప్పి, అంటే చాలు మీకు ఒక్కరికే వచ్చు జ్ఞానం అందరూ నన్ను బలాయిస్తుండే వాళ్ళు. నేను వెళ్ళేది భోజనం కోసము, నేను వెళ్ళేది కేవలం భోజనంకి వెళ్ళేవాడిని, భోజనం టైంకి వెళ్ళేది తినేసి వచ్చేవాడు అనమాట. సో అట్లాగా నాకు అవి ఇష్టం ఉండేవి కాదు. అది కాక బోర్ కొట్టేది నాకు. అంటే పారాయణం చేస్తే ఏమయ్యేదంటే నాకు బోర్ కొట్టేది. దానికి తోడు ఏమయ్యేది, పక్కవాడు ఎవడన్నా తప్పు చదివితే నాకు నవ్వొచ్చేది. తర్వాత అది లోపల కొన్ని పాటలు పాడేవాళ్ళు. వైష్ణవ సాంప్రదాయంతో ఉన్న వాటి లోపల కొన్ని పాటలు ఉంటాయి. ఆ పాటలు ఎంత అసహ్యంగా పాడేవాళ్ళు అంటే, ఇటు సైడ్ ఒక ఆయన ఇద్దరు బ్రాహ్మిన్స్ ఉన్నారనమాట. వీళ్ళిద్దరు ఎంత దరిద్రంగా పాడేవాళ్ళంటే, ఆ పాట లోపల ఒక శ్రావ్యత ఉండేది కాదు. అంటే భక్తి ఉంటే కూడా కొన్ని ఆటోమేటిక్ గా నచ్చేస్తాయి మనకు, గొంతుతో సంబంధం లేకుండా. కానీ వీళ్ళిద్దరు ఎలా పాడేవాళ్ళంటే, ఆ పాట అర్థము వరస్ట్ గా ఉంది, దానికి తోడు వీళ్ళు పాడేది వరస్ట్ గా. సో నేను మా వైఫ్ ఇంట్లో బాగా నవ్వుకుని వెళ్తునే వాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యేది, వాళ్ళు స్టార్ట్ చేయగానే నేను మా వైఫ్ ఇక నవ్వు ఆపుకోలేక చచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి నేను మా వైఫ్
కొట్లాడుకునే వాళ్ళం. కొట్లాడుకున్నా కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యేది, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లోపల వీళ్ళు ఈ ఇద్దరు ఈ సౌండ్ బాక్సులు ఉన్నారు కదా, వీడొకడు వీళ్ళిద్దరు స్టార్ట్ చేయగానే నేను మా వైఫ్ వైపు చూసేవాడిని, అయిపోయేది. మా ఇద్దరి మధ్య కటీఫ్ చేసుకునే వాళ్ళం కదా, కటీఫ్ ఉండేది కాదనమాట, దోస్తులం అయిపోయే వాళ్ళం. ఇంకా నవ్వుకునే వాళ్ళం, ఇంకా ఆపుకొని నవ్వుకునే వాళ్ళం అన్నమాట. సో వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది కదా సార్, మీకు అటిఫ్ కాస్త పోయింది కదా సార్, అట్లా ఉపయోగపడ్డారు కదా సార్. సో ఆ విధంగా ఏమైపోయిందంటే, అంటే ఒక దితి అనేటటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి అందులోకి వెళ్ళిపోయి నేను 100 జయించాను, నేను 108 జయించాను అంటే ఒకడు 2000 ఇస్తాడు, వాడిని చూసి ఇంకోటి 3000 ఇస్తాడు, 5000 ఇస్తాడు, అయిపోయింది. మళ్ళీ హంగులోకి ఆర్భాటంలోకి దింపుతుంది. కాబట్టి ప్రారంభిక దశ లోపల ద్వైతం చాలా ఉపయోగపడుతుంది. ద్వైతం లేనిదే అద్వైతం రాదు. కానీ ద్వైతంలో ఆగిపోయినప్పుడు ఏమైతుందంటే ఆసురీ లక్షణాలు మన లోపల పెరిగే అవకాశం ఉంది. మీకు తెలుసా, మేము తిరుపతిలో ఎగిరాము, మీకు తెలుసా మేము గురువాయూరులో ఎగిరాము, పిచ్చి డాన్సులు చేశాము. ఇవన్నీ ఎవడి కోసం ఇవన్నీ? నువ్వు డాన్సులు చెయ్యి, రోడ్డు మీద నిలబడి అడుక్కు తిను, ఎవడికి మనకు ఇది? జనాలు పైసలు వేసిపోతారు, నువ్వు రోడ్డు మీద కనీసం అడుక్కుంటే పైసలు వేసిపోతారు. సో ఈ పిచ్చి వేషాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. మీరు చూడండి, కావాలంటే ప్రతి ఊర్లో ఎక్కువయ్యాయి, ప్రతి చోట ఎక్కువైపోయాయి. ఆ 100 గల అర్చన మనకు గరికపాటి ఆయన తత్వవిధానంద చెప్పిన జోకు, ఫస్ట్ తత్వవిధానంద గారు చెప్పారు, ఆయన జోకుని గరికపాటి గారు చెప్పారు అనమాట. సో అదే జోకుని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. తత్వవిధానంద గారి దగ్గర విన్న జోకు ఏంటంటే, ఆయన చెప్పారట, ఒక 999 సార్లు విష్ణు సహస్రనామం చదివామండి, 1000సారి చదవబోతున్నాం విష్ణు సహస్రనామము, మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి అని చెప్పి అడిగారట తత్వవిధానంద స్వామిని. అడిగితే ఆయన నవ్వుతున్నాడు అనమాట, 1000 సార్లు చదివితే నేను రావడం ఎందుకు, దేవుడే వచ్చి కూర్చోవాలి అక్కడ, నేను మధ్యలో రావడం ఏంటి? అవునా కదా? ఎస్ సార్ నో? దేవుడు రావాలి, సింహాలది కూడా రావాలి. అంటే 1000 సార్లు నువ్వు చదివావు అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్. ఇది అంటే నువ్వు శ్రద్ధగా చదవడం లేదు, నువ్వు భగవంతుడు అనేటటువంటి దాన్ని, భగవంతుడు అనే దాన్ని నువ్వు లైట్ తీసుకుంటున్నావు. భగవంతుడు అనే దాన్ని మనస్ఫూర్తిగా నువ్వు ఏదైతే నీ లోపల ఉన్నటువంటి చైతన్యంగా తీసుకోవడం లేదు. అందువల్ల ఏమైపోతుంది అంటే నువ్వు సత్యాన్ని గుర్తించలేకపోతున్నావు. కౌంటింగ్ కోసం చదువుతారు సార్, భక్తి కాదు, కౌంటింగ్ కోసం 1000 సార్లు చదవాలి అని కౌంటింగ్ అంతే. మళ్ళీ ప్రతిరోజు కౌంటింగ్ చేస్తారు తెలుసా వీళ్ళు. నువ్వెన్ని సార్లు చేసావు, నువ్వు ఆ కౌంటింగ్ పెట్టడానికి ఒక లీడర్ ఉంటాడు అనమాట. వాడు అందరి దగ్గర కౌంట్ తీసుకుంటాడు, తీసుకొని లీడర్ నువ్వెన్ని సార్లు చేసావు 1000 సార్లు, నువ్వెన్ని సార్లు చేసావు 2000. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అనమాట, ఆయన అద్వైతం. ఆయన కూడా ఓసారి కౌంటింగ్ మొదలెట్టి నాతో చెప్పాడు, ఈ శ్రీరామ రామ రామ ఏదో చదివన్నాడు, చదవమని, అది ఎన్నిసార్లు చేస్తే అంత కౌంట్ ఇవ్వమన్నాడు. నేను రోజుకు 5 సార్లు 10 సార్లు చెప్తుంటే ఆయన ఇదేమిటండి 5 నిమిషాలు చేసినా 1000 దాకా చేయొచ్చు అంటే 5 నిమిషాలు చేశాను అన్న, 5 నిమిషాలు చేస్తే 1000 అని చెప్పి నా క్యాల్కులేషన్ ఆయన వేసేసాడు, 5000 వేసేసాడు 5 రోజులకి. నేను లవోదివో మొత్తుకున్నా, సార్ నేను నిమిషానికి ఒక్కసారి రామ అన్నాను సార్, రాముడిని అలా చూసుకుంటూ మొత్తం ఆయన విగ్రహం అంతా చూసుకుంటూ రామ అన్నాను, నాకు ఆ మొత్తం విగ్రహం మొత్తం చూసేసరికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసేసాయి అంటే, లేదు వాళ్ళ కౌంటింగ్ ఇంపార్టెంట్, లేదండి మనకు ప్రెషర్ బాగా ఉంది. దీనికి కూడా ప్రెషర్ ఆఖరికి. సో దీన్ని ఏమంటారు? ద్వైత స్వభావం అంటారు. ద్వైత స్వభావం అంటే ఈ ప్రెషరు, ఈ రాజస గుణాలు, ఈ హంగు, ఈ ఆర్భాటం, ఇవన్నిటిని ఏమంటారు? ద్వైత గుణాలు. వీటిని మనం ఏం తెలుసుకున్నాము? దైవాసుర సంపద విభాగ యోగం లోపల ఆసురీ లక్షణాలుగా తెలుసుకున్నాము. కాబట్టి ద్వైత భావన నుంచి అద్వైత భావనకు మనము వెళ్ళాలి. ఆ అద్వైత భావనను అంటే అవిభక్తమైనటువంటి ఆ చైతన్యాన్ని, డివైడ్ కానటువంటి ఆ చైతన్యాన్ని. డివైడ్ కానటువంటి అంటే ఏంటి? ఆ భగవంతుడే నేనే భగవంతుడు. ఏమన్నా భగవంతుడిని ముక్కలుగా చేసుకుని మనం అందరం మంచుకున్నామా? కాదు. ఒకే చైతన్యం అందరి లోపల ఉంది, అది సర్వత్రా వ్యాపించి ఉంది. నా లోపల ఉంది, నా బయట ఉంది, ఇందు లోపల ఉంది, నా షర్ట్ లోపల ఉంది, నా శరీరంలో ఉంది, నా లోపల ఉంది, అన్ని చోట్ల ఉంది. అది భగవంతుడు అనేవాడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇక వ్యాపించి లేనటువంటి వస్తువు లేదు. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు నా లోపల ఎందుకు ఉన్నాడు? కాబట్టి ఉన్నటువంటిది ఒకటే, దాన్ని అద్వైతము అంటారు. సో అదితి అనగా విభజన లేనిది. రాసుకోండి, అదితి అనగా అవిభక్తము. అదితి అనగా అవిభక్తము అనగా విభజన లేనిది. అదితి అనగా, ఇవాళ బయట బాగా తిరిగేసి వచ్చాను, నిమ్మకాయ నీళ్లు, చల్ల నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరడంలా. ఓకే, అవిభక్త చైతన్యము.
క్లియర్ గా ఉందా అండి? ఎవరికైనా డౌట్ ఉందా? మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తా. ఓకే. తర్వాత శంఖ. ఇక్కడ శంఖము అంటే ఏంటి? శంఖము అంటే ఏంటి? శంఖము అంటే నాదము యొక్క మొదటి రూపం. నాదం యొక్క మొదటి రూపం అంటే నాదం యొక్క మొదటి రూపం ఏమిటి? ఆత్మ. ఎప్పుడైతే నీకు ఆకాశం వచ్చిందో ఆకాశమును శబ్దం అంటాం. ఆకాశం కంటే ముందు వచ్చింది ఏంటి? ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానము. సో నిశ్శబ్దంలోంచి శబ్దం పుట్టింది, నిశ్శబ్దంలోంచి శబ్దం పుట్టింది, నిశ్శబ్దంలోంచి శబ్దము పుట్టినది. అది శంఖ. శంఖ ఓంకార స్వరూపము. ధ్యానంలో నువ్వు చేసేటటువంటి అనుభవానికి సంకేతము, ఆత్మ యొక్క స్వరూపానికి సంకేతము, నిశ్శబ్దంలోంచి వచ్చేటటువంటి శబ్దానికి సంకేతము, ఆత్మలోంచి వచ్చేటటువంటి ఆకాశానికి సంకేతము. అర్థమైందా అండి? శంఖ అంటే నాదస్వరూపము, మొదటి నాదము. రాసుకోండి, నాదస్వరూపము లేదా మొదటి నాదము, మొదటి శబ్దము, మొదటి నాదము లేదా మొదటి శబ్దము. అర్థమైందా అండి? నేను మళ్ళీ చెప్పనా? ఒకసారి మళ్ళీ చెప్పమంటే ఓంకారం అనొచ్చు కదా సార్, అది ఓంకార స్వరూపం చెప్పండి. ఓంకార స్వరూపం అనొచ్చు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. శంఖము అంటే ఏంటి? నిశ్శబ్దం దగ్గర ఉన్న దగ్గర ఒక అద్భుతమైనటువంటి శబ్దము చేయడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలను మనం వదిలేసి శంఖనాదం వైపుకి వెళ్ళిపోతాం. ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా శంఖనాదం వచ్చిందంటే దాని వైపు వెళ్ళిపోతాం. శంఖనాదం ఎందుకు ఉంటుంది తెలుసా? చాలా చోట్ల ప్రోగ్రామ్స్ శంఖనాదంతో ప్రారంభం అవుతాయి. ఉదాహరణకు మొన్న మేము చేసిన హిందూ సమ్మేళనము శంఖనాదంతో ప్రారంభమైంది. అదే విధంగా మీరు భక్తి టీవీ లోపల మీరు అది చూసేవాళ్ళు కదా, కోటి దీపోత్సవము, అది శంఖనాదంతో ప్రారంభమైంది. అంటే విజయానికి సంకేతము, జ్ఞానానికి సంకేతము. అంటే ఏంటి? జ్ఞానానికి సంకేతం అంటే ఏంటి? మొట్టమొదటగా వచ్చినటువంటిది ఆత్మ, భగవంతుడు ఆత్మ. అందులోంచి పంచభూతాలు వచ్చాయి, శబ్ద స్పర్శ రూప రస గంధాలుగా. సో ఆత్మ తర్వాత రూపం ఏంటి? శబ్దము. ఆత్మ తర్వాత రూపము శబ్దము లేదా ఆకాశము. శబ్దము, ఆకాశము, ఆత్మ, జ్ఞానము ఇవన్నీ కూడా ఒకే పదాన్ని చూపిస్తున్నాయి. శబ్దము, మళ్ళీ చెప్తున్నాను, శబ్దము, ఆకాశము, ఆత్మ, జ్ఞానము. చెప్పండి, ఎవరైనా రిపీట్ చేయండి. శబ్దము, ఆకాశము, ఆత్మ, ఆత్మ, జ్ఞానము. ఆత్మ, జ్ఞానము, జ్ఞానము. ఈ నాలుగు. జ్ఞానము మధ్యలో ఇంకోటి ఆత్మ, శబ్దము, ఆకాశము, ఆత్మ, జ్ఞానం. వెరీ గుడ్. అది రాసుకోండి. ఇది కూడా నేను డీటెయిల్ గా అడుగుతాను. శంఖం అనే దానికి కూడా అడుగుతాను. శంఖం అడుగుతాను, అధిపుత్ర అడుగుతాను, అగ్నిగర్భ అడుగుతాను. మళ్ళా నా తర్వాత నేను చెప్పలేదని చెప్పకండి, అడ్డదిడ్డ డైరెక్ట్ జవాబులు చెప్పకండి. చక్కటి మంచి చక్కగా చెప్పండి, తత్వరూపంలో జవాబు చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ చివరిది, ఈ శ్లోకంలో చివరిది ఏంటి? శిశిర నాశన. శిశిరము అంటే ఎవరో మాట్లాడుతున్నారండి, ఒకసారి అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ శిశిర నాశన. శిశిరము అంటే చల్లదనము లేదా జడత్వము. ఆ జడత్వాన్ని, స్తబ్దత్వము, అలసత్వము ఇవన్నీ ఎప్పుడైతే మనకు వస్తాయో, ఆ శిశిర ఋతువు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు వసంత ఋతువు రావాలి. అవునా? ఆ శిశిరాన్ని తొలగించేటటువంటి వాడు. ఈ శిశిరానికి మనం మొదట్లో ఏం చెప్పుకున్నాము? చల్లదనము, ప్రశాంతత అని చెప్పుకున్నాము. ఇక్కడ మళ్ళీ శిశిర నాశన ఏందండి అంటే ఇక్కడ దాని కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ ఏంటంటే శిశిరము అంటే జడత్వము. శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, జడత్వం శిశిర ఋతువు. అది అయిపోగానే వెంటనే మళ్ళీ వసంత ఋతువులోకి వచ్చేస్తాం. అంటే శిశిరాన్ని నాశనం చేస్తుంది. శిశిర ఋతువుని నాశనం చేసి జడత్వాన్ని తొలగించి మనలో ఉన్నటువంటి అలసత్వాన్ని, జడత్వాన్ని, స్తబ్దతను వీటన్నింటినీ కూడా తొలగిస్తాడు సూర్య భగవానుడు. అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మేల్కొల్పుతాడు. సాధకులకి శిశిర నాశన అనేటటువంటిది చాలా గొప్పం. సాధకులకు ఎందుకు ఇది అంటే, సాధకులకు కావాల్సింది ఏంది? వాళ్ళలో అప్పటి వరకు ఉన్న జడత్వాన్ని నాశనం చేసుకోవాలి. జడత్వము నాశనము కానిదే చైతన్యం వైపు నువ్వు ప్రయాణము చేయలేవు. కాబట్టి ఆ జడత్వాన్ని నాశనం చేసేటటువంటి రూపము
శిశిర నాశన. ఓకేనా? ఇక్కడికి ఆపుకుని ఒకసారి ఎగ్జామ్ పేపర్ చేద్దామా, లేకపోతే కొత్త శ్లోకం చెప్పమంటారా? సార్ ఎగ్జామ్ పేపర్ చెప్పరా సార్? ఒకసారి మళ్ళీ ఒకసారి సరే. శిశిరం అంటే ఏంటి? మనకి ఎన్ని ఋతువులు ఉన్నాయి? ప్రశాంతత అన్నారు. అది అక్కడ ఇక్కడ జడత్వాన్ని నాశనం చేసే రూపం అన్నారు. ఇక్కడ జడత్వాన్ని నాశనం చేయడం. శిశిరం అంటే ఏంటి? ఐస్ గడ్డ ఎలా ఉంటుంది? జడంగా ఉంటుంది. అవునా? చైతన్యం లేదు లోపల. జడత్వాన్ని నాశనం చేసి ఆ జడత్వాన్ని నాశనం చేయాలి. జడత్వం అంటే ఏంటి? అలసత్వమా సార్? స్తబ్దత, అలసత్వము అంటే ఏదైతే మన లోపల ఏదైతే మనకు స్తబ్దంగా ఉన్నామో. చాలా మంది లోపల మీరు అజ్ఞానం గుర్తించరా? ఎంతో మంది లోపల మీరు మాట్లాడుతున్న వాళ్ళ లోపల ఎంతో మందిలో మీరు అజ్ఞానాన్ని గుర్తిస్తూ ఉంటారు. అవతల వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని మీరు చాలా సులువుగా తెలుసుకోగలుగుతారు. ఆ అజ్ఞానం కరగాలి అంటే వాళ్ళు ఎంత సాధన చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వాళ్ళలోనే, మీ స్నేహితులలోనే ఎంతో మందికి అజ్ఞానము రావడం మీరు గుర్తించాలా లేదా? ఎన్నోసార్లు అజ్ఞానంగా ఉండడం వీళ్ళకి ఎట్లాగా? ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో ఒకడున్నాడు. ఆయనకు 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి మా అపార్ట్మెంట్ లోపల. ఒక్కొక్కటి మా అపార్ట్మెంట్ 1,70,00,000. అంటే ఆయనకు ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్కేసుకోండి. 16 అపార్ట్మెంట్స్ అన్నదమ్ములకు కలిసి ఉన్నాయి. 17 కోట్లు. వాడు రూపాయి పెట్టడానికి ఆలోచిస్తాడు. ఏదైనా కూడా వాడు ప్రతిదానికి ఇదైపోతాడు. వాడు కూర్చుంటాడు, ఇక్కడ బిట్ ఉందంటాడు, అక్కడ అది ఉందంటాడు, ఇక్కడ ఇది కొన్నానంటాడు, అక్కడ అది కొన్నానంటాడు. ఇప్పుడు ఆయన దగ్గర నేను కూర్చోబెట్టి సార్ మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని అన్నాను అనుకోండి. ఆత్మ అంటే ఏంటంటాడు ఫస్ట్ అతను. దాని బదులు అతను ఏం చేయాలి? నేను దేవుడికి దండం పెట్టుకుంటే దండం పెట్టుకుంటాడు, తీర్థం తీసుకుంటే తీర్థం తీసుకుంటాడు, చప్పట్లు కొట్టు అంటే చప్పట్లు కొడతాడు, హారతిస్తే కళ్ళగదుకో అంటే కళ్ళగదుకుంటాడు, 10 రూపాయలు ఏమంటే 10 రూపాయలు వేస్తాడు. ఏది ఈజీ అంటారు మీరు? అతనికి ఆత్మతత్వం చెప్పడం ఈజీనా, లేకపోతే ఈ జడత్వంలో అతన్ని ఉంచడం ఈజీనా? ఇది చెప్పడం ఇప్పుడు మీరు చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళలో 99.9% వాళ్ళు ఇటువంటి వాళ్ళే కదా? వాళ్ళే ఉంటారు సార్. మనం చెప్తే కూడా ఏదో సోది చెప్తున్నారు. నిద్ర వస్తుంది తెలుసా? ఇవి చెప్తే కొద్దిసేపటికి నిద్ర వస్తుంది, అలసిపోతారు. ఇప్పుడు మీరు ఎట్లా వింటున్నారో నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా గానీ ఇన్నేళ్లుగా ఎలా వింటున్నారో నాకు నిజంగా అర్థం కాదు. 6 ఏళ్లుగా, కొంతమంది అయితే 6 ఏళ్లుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ జ్ఞాన మార్గంకి ఎవరు రారు తెలుసా? ఇప్పుడు మా తత్వ విధానంద గారి క్లాసెస్ కి 30-40 మంది కూడా ఉన్నారు అక్కడ. ఆయన మరి వరల్డ్ వైడ్ ఫేమస్. ఆయన వెళ్ళారంటే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అక్కడ ఆయనని బ్రహ్మరథం పడతారు. మన చాగంటి గారు, తర్వాత ఇక్కడ ఈ గరికపాటి వారు, షణ్ముఖ శర్మ గారు, వీళ్ళందరూ అబ్బో తత్వ విధానంద గారు మహానుభావుడు అంటారు, మహోపాధ్యాయ. మరి ఈయన తెలివితేటలు, ఈయన ఎడ్యుకేషన్ ఎవ్వరికీ లేదు. ఈయన ఎంఎస్సి గోల్డ్ మెడలిస్టు, ఎంఎస్ సాంస్క్రిట్ గోల్డ్ మెడలిస్టు, డబుల్ డాక్టరేట్ ఆయన. మళ్ళీ గ్రాడ్యుయేషన్ లో ఆయన టాపరు. అది కాక ఇంగ్లీష్ ఆయన మాట్లాడుతుంటే అసలు ఆయన ఇంగ్లీష్ ముందు నా ఇంగ్లీషు అసలు ఏమీ లేదనిపిస్తుంది, అంత అద్భుతంగా మాట్లాడతాడు ఆయన. న్యూక్లియర్ సైన్స్ గురించి మాట్లాడగలుగుతాడు. ఇటు సైడ్ చూస్తే సంస్కృతం లోపల చిన్న చిన్న ఒత్తులు పల్లాలు కూడా. గురువు గారు ఎవరండి? తత్వ విధానంద గారు. సో ఆయన తెలుగులో కూడా చాలా బాగా చెప్తారు. టిపికల్ తెలుగు మాట్లాడిన చాలా సింపుల్ గా ఉదాహరణలు ఇచ్చేసి పక్క వాళ్ళు అన్నట్లు అర్థమయ్యేది చెప్తారు సార్. ఒకటి నచ్చింది. ఆయన లెజెండ్. ఇంకా అంటే అసలు ఆయనతోటి అసలు ఇక పోటీనే లేదు. ఇప్పుడు ఆయన జ్ఞానానికి, ఆయన సంస్కృతానికి, ఆయన తెలుగుకి, ఆయన హిందీకి, ఆయన ఇంగ్లీష్ కి, ఆయన ముందు అసలు ఆయనకు పోటీ అనేది లేదు. ఇంకొక 1000 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అలాంటి వాడు రాడు. అంత జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఎంత సింపుల్ గా ఉంటాడు, నడుచుకుంటూ వెళ్తాడు, నడుచుకుంటూ వస్తాడు. పాపం ఈ మధ్య కర్ర కూడా పట్టుకున్నారు. నేనైతే గుండె అసలు నీరైపోయింది, అయ్యయ్యో అని చెప్పేసి బాధపడ్డా నేను. ఆయన కర్ర పట్టుకొని నడుస్తున్నారు ఈ మధ్య తెలుసా? సో ఎంత బాధేసిందో నాకు అసలు. ఇంతకు ముందు అయితే అసలు ఆయన తన సొంత ఇంటిని బ్రహ్మ విద్యా కుటీరంగా మార్చారనమాట. మారుస్తే అక్కడికి వెళ్తుండే వాళ్ళం. వెళ్తుంటే అక్కడ లిఫ్ట్ ఉండేది. ఆ లిఫ్ట్ ఎక్కుతుంటే ఒకసారి ఆయన అక్కడికి వచ్చారు. లిఫ్ట్ అక్కడ తెరిచి రండి స్వామి అంటే, నడక ఆరోగ్యము, నేను నడిచే వస్తాను అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ మెట్లు కూడా ఎక్కి ఆయన పైకి వచ్చారనమాట. అంత అసలు అంటే ఎంత సింపుల్ మనిషి అంటే. మళ్ళీ తర్వాత నువ్వు మధ్యలో వచ్చావు, డిస్టర్బ్ చేసావు, లేట్ గా వచ్చావు, ఏమీ లేదు. నాకైనా ఎవరైనా లేట్ గా వస్తే కోపం, కానీ ఆయన అసలు లేట్ గా వస్తే కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒక రోజు నేను 6:30కు ప్రవచనం అనుకుని 6ంటికి వెళ్ళిపోయా. 6ంటికి అని తెలియక 6:30కి వెళ్ళా.
వెళ్తే ఏమలేదు, తలుపు తెరిచాను నేను తెలవగానే ఆయన చూసారు, అందరూ నా వైపే చూస్తున్నారు. ఆయన మాత్రము రండి ఇలా కూర్చోగలరా, కుర్చీలో కూర్చుంటారా, నెల మీద కూర్చుంటారా అని చెప్పేసి అని, ఎలా మీకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ కూర్చోండి అని చెప్పేసి అని. అంటే ఎవరిని కూడా అగౌరవపరిచారు. ఆయన అందరి లోపల కూడా ఆత్మతత్వాన్ని చూడగలుగుతారు. మీరు అట్లాంటి మహాత్ములను ఎంతమందిని చూశారు చెప్పండి? ఎంతింత అహంకారాలు పెట్టుకుని నేను చూశాను. ఈ ప్రవచనకర్తలు అందరూ, నేను ఇందాక చెప్పిన పేర్లు చెప్పిన ప్రవచనకర్తలు అందరితోటి తిరిగా నేను. ఎంతెంత అహంకారాలు ఉంటాయో, ఎంతెంత డబ్బులు తీసుకుంటారో, ఎంతెంత గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకుంటారో, ఎన్ని రకాలుగా ఎన్ని ఫేవర్స్ పొందుతారో జనాల దగ్గర, అందరి దగ్గర గుర్తింపు, శిష్యులు అని చెప్పేసి గుంపులు తయారు చేసుకుంటారు, కాళ్ళకు దండాలు పెట్టించుకుంటారు. పాపం తత్వ వేదానంద గారు అసలు కాళ్ళకు కూడా దండం పెట్టద్దు అంటారు. మీరు పెడితే ఆయన అలా నిర్వికారంగా ఉంటారు, అంత ఆయన పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఏమైనా దగ్గరికి వస్తే కూడా అంటారు నాకు కొద్దిగా బిడియం ఎక్కువ అని, ఇలా ఇలా ఏదో మనకు అర్థం చేయించడానికి. మళ్ళీ ఆయన రాగానే మనం అందరం నిలబడ్డాం అనుకోండి, నిలబడితే ఆయన అంటాడు నన్ను గాడ్ మ్యాన్ చేస్తున్నారా మీరంతా, కూర్చోండి అలాగా, మనం ఇక్కడ స్టూడెంట్స్ టీచర్స్ మీ అంటాడు. నేను ఎందుకు ఆయన అంటే ప్రభావితున్నయ్యాను? నాకున్న భావాలన్నీ అవే. నాకు ఆయనకి నేను తెలియదు, నాకు ఆయన తెలుసు. నన్ను గుర్తుపడతారు, బై ఫేస్ గుర్తుపడతారు. కానీ ఆయనకు నేను ఏకలవ్యుణ్ణి. ఎన్నేళ్లుగా? గత 10-15 ఏళ్లుగా ఆయనకి ఏకలవ్యుణ్ణి నేను. అంత మహానుభావులు ఎక్కడ దొరుకుతారు నీకు? ఆయన, నరేంద్ర మోడీ గారు, పరిపూర్ణానంద సరస్వతి అని చెప్పేసి శ్రీపీఠం, వీళ్ళు ముగ్గురు బ్యాచ్మేట్స్ అన్నమాట. 2000 లోపల వీళ్ళు క్లియర్ చేసి వచ్చినట్టున్నారు దయానంద ఆశ్రమంలో. నేను 2007 దయానంద ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. ఎనీవే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు మహానుభావులు. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎవరైతే ఉంటారో అద్వైత మార్గంలో ఉన్న వాళ్ళు దేవుళ్ళలాగా ఉంటారు అసలు. అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో కూడా ఆ పొగరు, ఆ అహంకారము అనేవి మీకు అదేంటారు లెన్స్ వేసి వెతుక్కు అంటారు కదా, అలాగా మీకు అది ఎంత వేసినా కనిపించదు అన్నమాట వాళ్ళ లోపల. టార్చ్ లైట్ వేసి వెలిగించినా సరే కనిపించదు వాళ్ళ లోపల. అంతంత మహానుభావులు ఉన్నారు. ఇప్పటికీ కూడా మీకు అద్వైతంలో మహానుభావులు ఎంతమందో ఉన్నారు. ద్వైత మార్గంలోకి వెళ్ళిన వాళ్ళే గుర్తింపులు కోరుకుంటారు, డబ్బులు కోరుకుంటారు. మీకు ఇప్పటికీ కూడా కొంతమంది ప్రవచనకర్తలు ఆచార్య ప్రేమ్ సిద్ధార్థ సార్, ఆచార్య ప్రేమ్ సిద్ధార్థ గొప్ప అద్వైత గురువు ఆయన కూడా ఉన్నాడు, కుర్ర ఆయన. సో అయితే ఈ విధంగా నేనేమంటానంటే పేరు కోసం పాకులాడద్దు. పేరు వస్తే వస్తుంది, అది మనకు వచ్చినా రాకపోయినా మనకేం లేదు. పేరు ఏం పట్టుకెళ్తామా? ఇప్పుడు ఇవాళ నాకు మీరు అందరూ కలిసి భారతరత్నకు ప్రపోజ్ చేశారండి, నాకు భారతరత్న వచ్చింది. 10 days తర్వాత నాకు భారతరత్న ఇస్తా అంటారు. 10 days లోపల నేను ఉండను అనుకోండి, ఏం లాభం? నాకు గుర్తింపు వచ్చింది అని చెప్పి ఆనందంలో పుష్కమన్నాం అనుకోండి, ఏమైతుంది? సో కాబట్టి పేరు రావడము, గుర్తింపు రావడం అనేది మూర్ఖత్వం. అది ఆ చిన్న పాయింట్ జనాలకు ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు. జ్ఞానం ఒక్కటే మనకు వచ్చే జన్మకు తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ డబ్బు ఉంది, నేను 100 కోట్లు సంపాదించాను అనుకోండి, ఇందులో ఎంత డబ్బు నేను వచ్చే జన్మకు తీసుకెళ్ళొచ్చండి? హలో, రూపాయి కూడా తీసుకెళ్ళి. సరే, ఇక్కడ పేరు వచ్చింది, వచ్చే జన్మకు తీసుకెళ్తానా ఈ పేరు? ఇప్పుడు పూర్వజన్మలో నేను లాలా లజపతి రాయ్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు నాకు లాలా లజపతి రాయ్కి ఇచ్చే గౌరవం నాకు వస్తుందా? లాలా లజపతి రాయ్ గురించి నేను చిన్నప్పుడు ఎలా ఏడ్చేవన్నా నాకు తెలుసు. ఎప్పుడు లాలా లజపతి రాయ్ గురించి నేను స్టేజ్ మీద మాట్లాడినా, స్కూల్లో మాట్లాడినా, కథల రూపంలో చెప్పినా ఎప్పుడు ఏడుస్తుండేవాడిని. సో ఈవెన్ ఇంట్లోపల అమ్మ నాన్నకు చెప్పేటప్పుడు కూడా నేను ఏడుస్తుండేవాడిని లాలా లజపతి రాయ్ గురించి, దీన్ దయాళ్ గారి గురించి చెప్తున్నప్పుడు. ఇవన్నీ కూడా నాకు గుండెకి ఇదైపోయేది. అసలు చాలా బాధపడుతుండేవాడిని చిన్నప్పుడు. ఎందుకని? ఏదో కనెక్షన్ ఉంటుంది. నేను కూడా ఏ స్వాతంత్ర పోరాటంలో ఉన్నానేమో, నాకేం తెలుసు. కానీ ఖచ్చితంగా నాకు అంటే నేనేమంటానంటే మనకు అది ఈ జన్మలో నేను నిజంగా లాలా లజపతి రాయ్ అయినా నాకు తెలిసే అవకాశం లేదు. అసలు లాలా లజపతి రాయ్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేనేమంటున్నానంటే ప్రాబ్లం ఏంటంటే నీకు ఎంత పేరు వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా, ఎంత అందం ఇచ్చినా, ఎన్ని రకాల సంపదలు వచ్చినా ఇవేవి కూడా వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ కావు. ఈ జన్మ లోపల నీ ఆత్మ జ్ఞానం ఏదైతే నువ్వు ఆదిత్య హృదయం ద్వారా తెచ్చుకుంటావో అది మాత్రమే వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అయ్యి నువ్వు నిజంగా స్థితి మార్గంలోంచి అదితి మార్గంలోకి, ద్వైత మార్గంలోంచి అద్వైత మార్గంలోంచి, ఆసురి మార్గంలోంచి దేవ మార్గంలోకి ప్రయాణం చేయగలుగుతావు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాండుడం. జై శ్రీకృష్ణ. నేను ఒకసారి క్వశ్చన్ పేపర్ శాంపుల్ 1 చేయిస్తాను.
సరేనా? ఓకేనా? లాలా లజపతి రాయ్ గురించి మాకు తెలియదు సార్. మీరు నవ్వుతున్నారు నాకు అర్థం కాదు. క్వశ్చన్ పేపర్ సార్. ఎవరో తత్వ విధానంద గురించి మాకు తెలియదు అనేది అంటున్నారు. లాలా లజపతి గారు. మరి అదే అంటున్నాను. ఇప్పుడు ఒకవేళ నేను పూర్వజన్మలో నిజంగా పూర్వజన్మలో బిపిన్ చంద్రబాల్ వాళ్ళు లాల్ బాల్ పాల్ సమకాలికులు. లాల్ బాల్ పాల్. సో వీళ్ళ ముగ్గురిని కూడా అతివాదులు అంటారు. మితవాదులు, అతివాదులు అని 2 గ్రూప్స్ ఉండేవన్నమాట. అతివాదుల గ్రూప్ లోపల ఇప్పుడు పాపం బాలగంగాధర్ తిలక్ అయితే 1906 నుంచి 1914 వరకు జైల్లో వేసేసి, మ్యాండలే జైల్లో వేసేసి పాపం చంపేశారు. ఆయన పాపం జైలు నుంచి వచ్చాక ఇంకా ఆయన బతకలేకపోయారు. అదే చూస్తే మీరు ఎవరినైనా, ఇప్పుడు మీరు వీర్ సావర్కర్ ఉన్నారు, ఆయన 10 ఏళ్ళు సోలిటరీ సెల్ లోపల వేసి 10 సంవత్సరాల పాటు అత్యంత క్రూరంగా ఆయనని హింసించారు. సో దేర్ ఆర్ లైక్ నేను అదే చెప్తున్నాను, మన కోసం అని చెప్పి త్యాగం చేసిన వాళ్ళు ఎంతో. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు ఇక మనము. సో ఎనీవే, ఓకే, కమింగ్ మన దీంట్లోకి వద్దాం. క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తున్నాను. మనకి బుక్స్ లో వచ్చిందండి, చదువుకునేటప్పుడు గుండెపోటుతో మరణించారని రాసేశారు. లాల్ బహదూర్ శాస్త్రి కాదండి, లాలా లజపత్ రాయ్ వేరు, లాల్ బహదూర్ శాస్త్రి వేరు. లాల్ బహదూర్ శాస్త్రి ఎవరంటే మన 2వ ప్రధానమంత్రి. ఆయన ఏమైందంటే తాష్కెంట్ లోపల, మీరు తాష్కెంట్ అనేటటువంటిది అప్పటికి రష్యా లోపల ఒక అగ్రిమెంట్ కోసం వెళ్ళారు పాకిస్తాన్ వాళ్ళతో. వెళ్తే ఆయన ఏవో చంపేశారన్నమాట. కానీ ఆయన్ని అన్ని రిపోర్ట్స్ లోపల కూడా ఎవరు వెనకాల బాగా నాయిస్ వస్తుంది. ఆయనని ఏం చేశారంటే ఆయన చంపేశారు, కానీ వాళ్ళ రిపోర్ట్లలో వాటిల్లో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పారు అనమాట. ఒక ప్రధానమంత్రి వేరే దేశంకి వెళ్ళి అక్కడ చనిపోయారు అనమాట, తాష్కెంట్కి వెళ్ళి చనిపోయారు. అయితే చనిపోయిన దాని వెనకాల ఇందిరాగాంధీ కారణం ఉంది అని చెప్పేసి అదొక పెద్ద కాన్స్పిరసీ థియరీ. దాని గురించి మీరు ఒక సినిమా వచ్చింది తాష్కెంట్ ఫైల్స్ అని, వీలున్న వాళ్ళు చూడండి. తాష్కెంట్ ఫైల్స్ అని శ్వేతా బసు ప్రసాద్, మిథున్ చక్రవర్తి, చాలా మంచి, అంటే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. అంటే కాన్స్పిరసీ థియరీలు ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తే అర్థమవుతుంది, లేకపోతే ఎందుకంటే చాలా రీసెర్చ్ ఓరియంట్ మూవీ. లేకపోతే 16 months చేసింది. అవును, కానీ ఆయన మహానుభావుడు. ఆయన ఆ టైంలో చైనా వారు, అంటే కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు. ఎనీవే మనము ఇంకా వేరే టాపిక్ వద్దు, ఎందుకంటే అందులోకి వెళ్తే నేను గంట సేపు అయినా అవే మాట్లాడతా. ఓకే, యుద్ధ పరిశ్రాంతం అనే పదం ఏం చూపిస్తుంది? ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. రాముడు ఎక్కడ చింతతో ఉన్నాడు? యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలో. ఎవరు? రావణాసురుడు, కుంభకర్ణుడు, రావణుడు సార్. అగస్త్య మహర్షి ఎందుకు వచ్చాడు? ఉపదేశం మహర్షి ఎందుకు వచ్చాడు? నో సార్. యుద్ధం చేయడానికి రాలేదు, ఉపదేశం చేయడానికి వచ్చాడు. గుహ్యం సనాతనం అంటే ఏంటి? రహస్యమైన శాశ్వత సత్యం. ఏమంటే ఏంటి? ఆదిత్య హృదయం, చైతన్య జ్యోతి. ఏదో ఒకటి లాక్ చేయండి. సూర్యుని హృదయమా? గుహ్యం అంటే రహస్యమైనది. అది ముందు క్వశ్చన్ 5. గుహ్యం చైతన్య జ్యోతి సార్. 6వ ప్రశ్నకి జవాబు ఏంటి? చైతన్య జ్యోతి సార్. గుహ్యము ఆదిత్య హృదయం అంటే ఏంటి? చైతన్య జ్యోతి కదా సార్. ఏంటండి? ధనం. పుణ్యం అంటే ఏంటి? శుద్ధి. ధనం కాదా? కర్మ కదా సార్. శుద్ధి. పుణ్యం అంటే శుద్ధి కదా సార్. పుణ్యం అంటే శుద్ధి. పుణ్యం అనేది ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రులను చేస్తుంది. పుణ్యం అది మనం చెప్పుకున్నది ఫస్ట్ క్లాస్ వినండి. అప్పుడు పుణ్యం పాపం గురించి చెప్పుకున్నప్పుడు కర్మల యొక్క ఫలితాన్ని పుణ్యం అంటారు, కర్మల యొక్క ఫలితాన్ని పాపం అంటారు. పుణ్యం మనల్ని శుద్ధి చేస్తుంది, పాపం మనల్ని అపవిత్రం చేస్తుంది అని చెప్తున్నాను. మీరు వినట్లేదు, నా క్లాసెస్ ఎవరు వినట్లా. అందుకే శుద్ధి అని చెప్పాను సార్. అందుకే వెరీ గుడ్, మీ ఇద్దరికి బుద్ధి ఉంది.
జయావహం అంటే ఏంటి? విజయం ఇచ్చేది. జయమిచ్చేది. క్షీణించనిది. ఆన్సర్ ఏంటి? అక్షయం అంటే బి. క్షీణించనిది సి. క్షీణించదు. శాంతి మంగళం. మంగళం. సర్వశత్రు వినాశనంలో మనకు శత్రువులు ఎవరండి? రాక్షసులు కదా. అంతర్ముఖ దోషాలు. మరి ఎందుకు నన్ను అడిగారు? మీరే కరెక్ట్. మీరు తప్పు చెప్తే చాలా కొన్ని కష్టం ఉన్నాయి సార్. మీరు తప్పు చెప్తే నాకు లాభం. మీరు అన్ని కరెక్ట్ చెప్తే మీరు శ్రీనివాస్ స్టూడెంట్స్ అవుతారా? సార్ ఇబ్బంది. పూజ చేస్తా. అడిగే విధానం పూజ గురించి ధ్యానం చేయడం సార్. రెండు సార్లు అడిగాను పూజ గురించి. పూజ చేస్తా అంటే ఏంటి? పూలు ఇవ్వడం, అంతేనా? పూలు ఇవ్వడం, ధ్యానం చేయడం అంటాం కదా సార్. అంటే ఇవ్వడమేనా? ధ్యానం. రశ్ములు అంటే ఆధ్యాత్మికంగా ఏంటి అని అక్కడ రాశాను. ఆ రశ్ములోనే ఆధ్యాత్మికంగా అనకపోతే మీరు కాంతి అని చెప్తే తప్పులేదు. ఓకే. సముద్యంతం అంటే ఏంటి? మేలుకొలుపు. చక్కగా ఉదయించడం. సముద్యంతం అంటే సమ్యక్ ఉద్యతే అంటే ఉదయించడం సంస్కృతంలో. ఉదయం మేము అదే పెట్టుకున్నాం సార్. ఉదయం అది డైరెక్ట్. ఉదయంని ఇంగ్లీష్ లో ఉద్యతే అంటారు. ఉద్యతే ఉదయించడం. స్ట్రైట్ ఫార్వర్డ్. అది స్ట్రైట్ ఫార్వర్డ్. భువనేశ్వరం. ప్రపంచ పాలక శక్తి. బ్రహ్మతత్వం. బ్రహ్మ ఏం చేస్తాడు? విష్ణు ఏం చేస్తాడు? శివుడు ఏం చేస్తాడు? దయ చేస్తాడు. శక్తి. స్కందుడు యుద్ధం చేస్తాడు. ఏబిసి 3 కరెక్టే, కానీ కొద్దిగా ఆలోచిస్తే ఇంకొద్దిగా ఆలోచించండి. ఏబిసి 3 కరెక్టే. కొద్దిగా ఆలోచిస్తే శక్తి కూడా వస్తుంది సార్. స్కందుడికి స్కందుడు అంటే తెలివితేటలు అని చెప్పాను నేను. స్కందుడు అంటే మూడు మీనింగ్స్ చెప్పాను నేను. కావాలంటే క్లాస్ వినండి. 3 మీనింగ్స్ చెప్పాను. చెప్పి నేను ఏమన్నా అంటే అల్టిమేట్లీ అది తెలివితేటలకు సంబంధించినది అని కూడా చెప్పాను. ఇక్కడ అంటే ఆ వివేకం కరెక్ట్. నువ్వు ధర్మ బుద్ధి. ధర్మము మనుధర్మ శాస్త్రం. వాయుతత్వం ఏంటి? శ్వాస సార్. ఏంటి? జ్ఞానాగ్ని. మరుత్తులు ఏం చూపిస్తారు? కదలిక సార్. అశ్విని వైద్యం. సమతుల్యత. వసువులు దేవతలు. కాదు. వసువులు దేవతలు కరెక్టే. దేవతలు కరెక్టే. ఆలోచనలు కూడా కరెక్టే. శరీరం కూడా కరెక్టే. మూలతత్వాలు కూడా కరెక్టే. అయితే మనం ఇక్కడ మూలతత్వం అన్ని కరెక్టే. కానీ ఇక్కడ ఒక్కసారి వినండి నా మాట. అష్ట వస్తువులతోటి మన శరీరం కూడా తయారవుతుంది అని మనం ఒకసారి చెప్తున్నాము లలిత సహస్రనామంలో. దాన్ని ఉదాహరణ చెప్తూ మనకు ఆదిత్య హృదయంలో చెప్పాను. వాళ్ళు వీటికి కావలసినటువంటి మూలతత్వాన్ని అందించే వాళ్ళు, మన శరీరానికి కావలసిన సంపదలను అందించే వాళ్ళని వసువులు అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి మన శరీరానికి కావలసినటువంటి మూలతత్వాన్ని అందించేవారు వసువులు. ఓకేనా? 4 ఆన్సర్స్ కరెక్టే. సవిత అంటే సరే, సవిత మీకు తెలిసిందే. ప్రేరణ. క్లారిటీ. సూర్యుడు అంటే ఏంటి? క్లారిటీ, స్పష్టత. ఖగహ అంటే ఏంటి? పరిమితి దాటటం. గమనం. పూష అంటే పోషణ. భానుహు అంటే కాంతి.
వేడి అంతర్గత జ్యోతి. జ్యోతి ఎందుకు వస్తుంది? ఇందాక చెప్పాను ఇది ఎందుకు వస్తుంది. మనస్సు భవిష్యత్తులో తిరగడం. మనస్సు భవిష్యత్తులో తిరగడం. శోకం ఎందుకు వస్తుంది? గతంలో గతంలో ఉండడం. చీకటి వచ్చినప్పుడు ఏమవుతుంది? చీకటి తొలగిపోతుంది. నిజమైన గెలుపు ఏంటి? మనస్సుపై నియంత్రణ. దేవాత్మకం అంటే ఏంటి? ఒకటే, అన్ని ఒకటే. కిరణాల ద్వారా ఇది తమోనుదం కాదు, తమోర్మదనం, తిమిర మథనము. ఓకే, దీనికి మీనింగ్ ఏంది? అది స్పెల్లింగ్ తప్పుంది, తిమిర ఉన్మథనం అది. ఓకేనా? అది నేను తప్పు రాశాను. చీకటి ఓంకారం అంటే శబ్దం కాదు నిశ్శబ్ద మూలం. ఇందాకే తెలుసుకున్నాం, అరగంట కింద తెలుసుకున్నాం. ఓంకారం అంటే నిశ్శబ్ద మూలం. అవును సార్, చెప్పాను సార్. అవునమ్మా. పవిత్రం అంటే మనసు శుద్ధి. పూజ అంటే రెండోసారి అడిగాను. ఆచారం. పూజ అంటే అసలు అర్థం ఏంటి? అవధానము అంటే అవధానం. అర్థం చేసుకోండి. జ్ఞానం ఏం చేస్తుంది? తొలగిస్తుంది, అన్ని చేస్తుంది. ఇది మీరు కలిపి చెప్పచ్చు. జవాబు మీరు ఇవన్నీ కలిపి చెప్పండి. ఓకే, ఇవన్నీ 4 కరెక్ట్. జ్ఞానాన్ని పెంచుతుంది అని కూడా చెప్పొచ్చు. జ్ఞానం ఏం చేస్తుంది? మన తెలివితేటల్ని పెంచుతుంది, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది, మన లోపల జ్ఞాన జ్యోతి వెలిగిస్తుంది, అన్నింటి నుంచి కాపాడుతుంది. ఓకే, ఆత్మజ్యోతి ఎక్కడుంది? ఆలయం, హృదయంలో. జ్ఞానం వచ్చినప్పుడు మనస్సు ఏమైపోతుంది? బాగా స్థిరపడుతుంది. అంటే ఏంటి? కూర్చోవడం. ఓ దగ్గర కూర్చోడు. ఆది చూడంటే ఎవరు? చైతన్యం. సూర్యుడు కూడా అన్న కదా. సూర్యుడు కాదు. ఇక్కడ మనము చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఆదిత్యుడు అంటే ఏంటి? అదితి అద్వైతం అనే మీనింగ్ తోని చైతన్యంగా చెప్పుకోవాలి. సరేనా? నిజమైన శత్రువు ఎవరు? జ్ఞానం. చైతన్య ప్రవాహం. ఏంటి? విజయం. శాంతి. మోక్షం అంటే ఏంటి? స్వరూప జ్ఞానం. భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? పారిపోవాలి. భయం గమనించాలి. పోరాడాలి సార్. పోరాడితే అది ఇంకా పెరుగుతుంది. దానికి జస్ట్ నేను ధ్యానం గురించి చెప్తాను. మీరు నా క్లాసులో వినలేదు ఎవరు? నేను ఒక్కనే వింటున్నాను నా క్లాసులు. సార్ ఇది ఒక్కటే పొరపాటు చెప్పాం, అన్ని బాగానే చెప్పింది. జస్ట్ మీరు అబ్జర్వ్, సాక్షిభూతంగా ఉండమని చెప్పాను. మీరు నా క్లాసులు వినాలండి. నేను రోజు కూడా రజనీ మేడము, టీవీ మణి మేడం ఉన్నారు కదా, అగ్రణి గ్రామణీయులు ఇద్దరు. సో వాళ్ళిద్దరిని ఒకసారి రోజు క్లాసులు ఏర్పాటు చేయమనండి. అందరూ కూడా అటెండ్ అవ్వండి క్లాసులు. మీరంతా కూడా లీడ్ తీసుకోండి. అందరూ కూడా సౌజన్య గారు, సూర్యశ్రీ గారు, అందరూ మొత్తం ఆల్ ద పీపుల్ లీడ్ తీసుకుంటూ చేసుకోండి. మీ గ్రూప్లలో చేసుకోండి. మళ్ళీ తర్వాత ప్రతిరోజు 9 o'clock ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకొని చేయండి. చింత తగ్గాలంటే ఏం చేయాలండి? సమస్య పరిష్కారం చేసుకో. ధ్యానం. రెండు కరెక్ట్ ఆన్సర్స్. సమస్య పరిష్కారం, ధ్యానము. సమస్య పరిష్కారము 90% కరెక్ట్. ధ్యానం అనేటటువంటిది కూడా మనకు చింత తగ్గుతుంది. జనరల్లీ చింత తగ్గాలి అంటే ఏంటి? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ప్రజెంట్ లో ఉండాలి, ఫ్యూచర్ లో పాస్ట్ లో ఉండకూడదు. అంటే ఏంటి? మీరు ధ్యానం చేస్తే ప్రజెంట్ లో. ఓకేనా? కాబట్టి ప్రతి కూడా ధ్యానం అలవాటు చేసుకోవాలి అని చెప్పి చెప్పడానికి చింత ఇది చెప్పాను. మనస్సు స్థిరం ఉండాలంటే కూడా ధ్యానం. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? శరీరంలో వచ్చి. ఆత్మజ్యోతి లోపల. ఇక్కడ సార్ 56 వీటికి ఏం చెప్పలేదు సార్ మీరు. ఆదిత్యుడు అది చెప్పాను, ఆల్రెడీ చెప్పినవే. ఆదిత్యుడు అంటే చెప్పే కదా ఇందాక చైతన్య. పరమానంద శిష్యుల కోసం పెట్టినట్టు హెడ్డింగ్ పెట్టేస్తారు మీరు. మేమేమో బాగానే చెప్తాం. ఇప్పుడు అద్వైతం అని చైతన్యం అని చెప్పాలి. ఇన్నర్ సన్, లోపల ఉన్నటువంటి దేవుడు. హృదయం అంటే ఏంటి? చైతన్యం యొక్క కేంద్రం.
సెంటర్ పాయింట్, సెంటర్ పాయింట్. హృదయం అంటే మీ చైతన్యం యొక్క సెంటర్ పాయింట్. అది చూడండి, ఆదిత్యుడు అంటే మీ చైతన్యం. ఈ ఆదిత్యుడి యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని హృదయం అంటారు. ఆదిత్య హృదయం. మీ శరీరంలో ఉన్నటువంటి చైతన్య కేంద్రం ఏదైతే ఉందో దాన్ని హృదయం అంటారు అని చెప్పి మనం తెలుసుకుందాం. నాభి నుంచి అది ఎలా చెప్పాలో అర్థం కాలేదు సార్. 10 అంగుళాలకి దగ్గర ఉన్నవి చైతన్యం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. శివం అంటే మంగళం. జయం అంటే గెలుపు. జయం అంటే శాంతి అని రాసుకో. జయం అంటే ఆంతర్యామి, ప్రశాంతత, ఆనందము, ప్రశాంతత, స్థిరత్వం. మీరు ఏది చెప్పినా నేను ఇస్తాను, కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఈ 5టికి ఏంటంటే 5 కూడా తత్వ రూపంలో అడుగుతాను, నోట్ చేసుకోండి. 5 తత్వ రూపంలో అడుగుతాను, నోట్ చేసుకోండి. జ్ఞానం అంటే చైతన్యం, అంటే అండర్స్టాండ్ చేసుకోవడం, అవధానము, అవగాహన, ఆకాశము. జ్ఞానం అంటే మనము శబ్దము, ఆకాశము, చైతన్యము, ఆత్మ, జ్ఞానము ఇవన్నీ ఒకటే అని చెప్పి తెలుసుకున్నాం. ఇంత సర్వశత్రు వినాశనం కూడా అడగచ్చు సార్ లో. అది దీంట్లో తత్వ నేను మళ్ళీ ఊరి నుంచి వచ్చాక శాంపుల్ పేపర్ 2 మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు అంత లోపల మీరు నా క్లాసెస్ విని రోజుకొక క్లాస్ మీద మీరు రివ్యూ చేసుకుంటే తర్వాత అది మొదటిది. రెండోది ఏంటంటే పురుష సూక్తం పంపించాను మీకు. పురుష సూక్తం ఏం చేస్తానంటే ఏ టీంకి ఆ టీంకు సెపరేట్ గా ట్రై చేయండి. అది గ్రూప్ లో కాకుండా ఏ టీంకి ఆ టీము సెపరేట్ గా ట్రై చేసుకొని ఒక టీం నుంచి ఒకటే ఎంట్రీ పంపించండి. మొత్తం మీద నాకు రావాల్సినవి 4 రెస్పాన్సులు మాత్రమే రావాలి. అవి మీరు ఆన్లైన్ లో నింపి పంపించండి. ఓకేనా? పురుష సూక్తం ఏమో మీరు ఆన్లైన్ లో నింపి పంపిస్తారు. ఆదిత్య హృదయం మాత్రము కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా సార్? పురుష సూక్తము తత్వము చెప్పాలా సార్? డైరెక్ట్ మీనింగ్ ఏనా సార్? మీరు అది చాలా ప్రశ్నలు పంపించాను, చాలా డీటెయిల్ గా పంపించారు సార్. అవును, చాలా డీటెయిల్ గా రాసి పంపించండి. 100 పంపించానంటే ఎన్ని రోజులు టైం ఇచ్చాం? 2 టైం ఇచ్చా కదా. 8 రోజులు, ఇక్కడ 8 రోజులు సార్. ఆదిత్య హృదయానికి 8 రోజులు, దీనికి 8 రోజులు అంతే సార్. 18th కదా సార్? అవునమ్మా, దీనికి 8 రోజులు, 18, 20. మరి 8 రోజులు ఎక్కడ? 18 అంటే దానికి 8 రోజులు, దీనికి 8 రోజులు అంటున్నా. ఓ అలా మరి ఇందాక అట్లనే డిబేట్ చేసుకున్నాం. ఓకేనా? అయితే సార్ డీటెయిల్డ్ గా అంటే తత్వ రూపంలో రాయాలి పురుష సూక్తం మొత్తం. 100 క్వశ్చన్స్ కదా. రాసి ఫోటో తీయలేం సార్. సింపుల్ గా రాయొద్దా సార్ అవి? సార్ 1 వర్డ్ ఆన్సర్ కదా పురుష సూక్తము. 1 వర్డ్ మాత్రం పెట్టకండి. వీలైతే 1 వర్డ్ ఉన్న చోట 1 వర్డ్ పెట్టండి. పెద్దగా రాయగలిగిన చోట పెద్దగా రాయండి. మీకు నచ్చిన చోట ఎడిషనల్ షీట్స్ లో రాయండి. సరేనా? రాసి ఫోటో పెట్టినా సార్ మరి ఆన్లైన్ లో పంపించండి. నాకు గూగుల్ డాక్స్ లో షేర్ చేసినా సరే, లేదా ఫోటో తీసి పెట్టినా సరే. గూగుల్ డాక్స్ లో షేర్ చేస్తే ఈజీ కాదు, మీకు పర్మనెంట్ గా ఉంటుంది మీతో పాటే. మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్ చెయ్యండి. కానీ స్కాన్ మంచిగా చెయ్యండి. కొద్దిగా స్కానింగ్ చేస్తే దాని బదులు నేనేమిస్తానంటే ఆన్లైన్ లోనే గూగుల్ డాక్ ఓపెన్ చేసి గూగుల్ డాక్ లో నింపండి. ఆ గూగుల్ డాక్ ని టీమ్ లో అందరికి షేర్ చేయండి, నాకు కూడా షేర్ చేయండి. అంత ఈజీ కదా మీకు. సరే మీకు ఏది ఈజీ అయితే చేయండి. ఓకేనా? సరే, రేపు ఉంటుంది. రేపు లాస్ట్ క్లాస్ మనకు పురుష సూక్తము రేపటితో అయిపోతుంది. నేను చెప్దాం అనుకున్న శ్లోకాలు పురుష సూక్తం రేపు అయిపోతాయి. అది అయ్యాక కూడా 2 శ్లోకాలు ఉన్నాయి. నేను మాత్రం 16 శ్లోకాల వరకే చెప్తాను అన్నాను కాబట్టి 16 చెప్తాను. 17, 18 చెప్తాను. రేపటితోటి పురుష సూక్తం అయిపోతుంది. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే స్త్రీ సూక్తం, పురుష సూక్తం 2 అత్యంత డీటెయిల్ గా మీరు కంప్లీట్ చేసుకున్నారు. నాకు అది చాలా సంతోషము. పూర్వజన్మ ఏదో సుకృత ఒకటే గుర్తుంచుకోండి, పూర్వజన్మ సుకృత ఉండకుండా అదే అని చెప్తున్నాను నేను. అసంభవం ఇది. ఎందుకంటే ఈ దారిలోకే ఎవరు రారు. ఈ దారిలోకి వచ్చి దీన్ని ఇంత శ్రద్ధగా విన్నారు అంటే అది ఎప్పటిదో సంస్కారము. అది మీకు ఈ సంస్కారం, పూర్వజన్మ ఏదో వాసన ఉండడంతో ఇందులో వచ్చారు, ఈ మార్గంలో వచ్చారు. చిన్న దారిని నాశనం చేసుకోకండి, చక్కగా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సరిగ్గా ఉండండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఆత్మతత్వం చెప్పారు, ఆత్మబోధ అయితే సార్ చెమటలు పట్టేసేసారు. అసలు నిద్ర లేదు సార్. ఆదిత్య హృదయం క్విజ్ అయిపోయినట్టేనేం సార్ ఈ రోజుతో?
మీరు అన్ని అయ్యో చాలా ఉన్నాయి, ఇంకా సగమే ఇంకా ఉన్నాయి సార్ చెప్పింది 12 వరకే, ఇంకా బోల్డ్ ఉన్నాయి. అదే మీరు క్విజ్ పెడతానండి, ఇప్పుడు అయిపోయిందా అని అడుగుతున్నాను సార్. అన్ని ఒక శ్లోకం క్విజ్ పెట్టింది 14 శ్లోకాల వరకు, నేను 13 శ్లోకాల వరకే చెప్పాను. కానీ మీకేమీ డిఫరెన్స్ రాదు. నేను త్రికోణ మదనాన్ని కూడా చెప్పేశాను, ఆల్రెడీ వచ్చేసింది. మీకేం కావాలి? 14 శ్లోకం ఊరికే చూసుకోండి. నేను ప్రశ్న వ్యోమనాథాది చెప్పలేదా సార్? తిమిరోన్ మదన వ్యోమనాథ చెప్పలేదు. అది 13వ శ్లోకం. ఇవాళ చెప్దాం అనుకున్నాను, అంతవరకు నేను చెప్పలేకపోయాను. 12 వరకు చెప్తున్నాను, 13, 14 చెప్పలేదు. కాబట్టి మీకు అంతవరకే చదువుకోండి, చెప్పినంత వరకే చదువుకోండి. ఎందుకంటే కనీసం ఇంకా 10 వారాలు పడుతుంది, మనకు 10-12 వారాలు పడుతుంది ఆదిత్య హృదయం కంప్లీట్ అవ్వడానికి. పురుష సూక్తం రేపటితో కంప్లీట్ అవుతుంది. తర్వాత కావాలంటే ఒక ఎక్స్ట్రా క్లాస్ కూడా తీసుకుని పురుష సూక్తంలో ఆ ఎక్స్ట్రా శ్లోకాలు ఎందుకు పెట్టారు అనేవి చెప్తాను. అక్కడతో అయిపోతుంది. మీరు ఈ విధంగా స్త్రీ సూక్తం, పురుష సూక్తాన్ని పూర్తి తత్వజ్ఞానంతో తెలుసుకున్నారు. తర్వాత వేదాన్ని సంపూర్ణ వేద జ్ఞానం లోపల ఒక ఎన్నో క్లాసులు మనం దగ్గర సుమారుగా 100 క్లాసుల దాకా చెప్పుకున్నాము. వేద జ్ఞానం లోపల ఉపనిషత్ కథలు చెప్పుకున్నాము, శాంతి మంత్రాలు చెప్పుకున్నాము. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఉన్నదాన్ని మంచిగా వాడుకోండి. సమయం దొరుకుతుంది. నేను మళ్ళీ రేపు ఏం చేస్తానంటే మళ్ళీ మొత్తం కన్సాలిడేటెడ్ లింక్స్ పంపిస్తాను. ఆ వెబ్ పేజ్ లో చూసుకొని మీకు నచ్చిన దాని మీద క్లిక్ చేసి రోజంతా కూడా సమయం స్పెండ్ చేసి అస్సలు వేస్ట్ చేసుకోకండి. వేస్ట్ చేసుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అదొకటి. సార్ సూక్తులలో మీరు క్లాస్ నుండి వచ్చిన తర్వాత దుర్గా సూక్తం చెప్పండి సార్. ఆ చిన్నది, అది మేము నేర్చుకొని ఉన్నాము. దాన్ని ఇంకా అర్థవంతంగా ఉంటే ఇంకా బాగుంటుంది. చూస్తా టైం బట్టి, ఇంకా ఎందుకంటే మనకు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. చూద్దాం వీళ్ళని బట్టి. తప్పకుండా భగవంతుడి కృప, భగవంతుడి ఇచ్చి. ఓకేనా సార్? బ్యాగ్ సర్దుకున్నారా సార్? ఏంటమ్మా బ్యాగ్ సర్దుకున్నారా సార్? బ్యాగ్ సర్దుకోలేదు. ఇగో ఇక్కడ సామాన్ అంతా ఇలా ఉన్నాయి, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇదంతా ఇల్లు ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు అన్ని ఇక్కడ నేల మీద పడేసి ఉన్నాయి. ఇప్పుడు ఇది మన కాల్ అయ్యాక సర్దుకోవాలి. మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి. రేపు ఆఫీస్ లో బోల్డ్ పని ఉంది. మళ్ళీ అది అయ్యాక వచ్చి మళ్ళీ ఎల్లుండి ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళాలి. 5 o'clock వెళ్ళిపోవాలి. అక్కడ 12ంటికి చేరుకుంటాం. 12ంటి నుంచి ఇక మాకు స్టార్ట్ అవుతుంది. అలా 17వ తారీఖు దాకా, 16వ తారీఖు దాకా 15 హైదరాబాద్ కు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఒక ప్రశ్న అడిగా సార్. మనకు వచ్చే కళలకి మన జీవితానికి ఏదైనా సంబంధం ఉందా సార్? మామూలుగా అయితే స్వప్నం అనేటటువంటిది మన ప్రారంధాన్ని అనుభవించడానికి వస్తుంది. అంటే ఏంటంటే మన ప్రారంధం అంటే ఏంటి? ఈ జన్మలో మనం అనుభవించవలసినటువంటి పాపములు, పుణ్యములు ఏవైతే ఉంటాయో అవి మనము కొన్ని జాగృతావస్థలోను, కొన్ని స్వప్నావస్థలోను అనుభవిస్తాం. అంటే ఏంటి దాని అర్థము? అంటే ఏంటంటే మీరు మనసుతో అనుభవించినా, శరీరంతో అనుభవించినా కూడా మీ పాపములు పోయినట్టే లెక్క, పుణ్యములు కూడా పోయినట్టే లెక్క. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమయంలో మనం నిద్ర కూడా పోవడం ఉంటుంది. కాబట్టి ఆ నిద్ర లోపల కొన్ని పాపములు, కొన్ని పుణ్యములు, అనగా కొంత ప్రారంధము కరిగిపోతుంది. ఓకేనా? నౌ కమింగ్ బ్యాక్ టు కళలు రావడానికి ఏదైనా కారణం ఉంటుందా? ఏవి కారణం ఉండదు. మీరు ఆ రోజు ఏది ఆలోచిస్తే అదే వస్తుంది. కళలు నిజమయ్యేటటువంటి అవకాశము 99.999% ఉండదు. మీరు ఏది ఆలోచిస్తే అదే వస్తుంది. కళలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అయితే కళల రూపంలో కూడా మీ మనస్సు క్షోభ చెందుతుంది. కళ వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడడము, ఇవన్నీ ఆ క్షోభ చెందడం ద్వారా కూడా మీరు కొన్ని పాపములను పోగొట్టుకుంటారు. కాబట్టి ప్రారంభాన్ని కొంత జాగృతావస్థలోను, కొంత స్వప్నావస్థలోను కూడా అనుభవిస్తారు. జై శ్రీకృష్ణ. సార్ సంతోషంగా ఉండేది పుణ్యం కూడా కరిగిపోతుంది సార్. అప్పుడు అనుభవించాలి. మీరు పాపం అనుభవించాలి, పుణ్యం కూడా అనుభవించాలి, తప్పదు. ఇప్పుడు ఈ జన్మ లోపల మీరు పాపానికి పాపం అనుభవించాలి, పుణ్యానికి. ప్రారంధం అంటే ఏంటి? పాపము ప్లస్ పుణ్యము ఈ జన్మలో అనుభవించవలసినటువంటి సెట్, అంతే. దాన్ని ప్రారంధం అంటాం. అది అనుభవించి తీరవలసిందే, తప్పదు. ప్రారంధాన్ని దాటలేం కదా. పెంచుకుందామా? ఆలోచన భగవంతుడికి దగ్గిస్తారని ఆశిస్తాం. రోజు ప్రవచనాన్ని పెంచుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు పురుష సూక్త ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్.